ప్రారంభించినప్పుడు అందులో ఎటువంటి ఎత్తులు పల్లాలు ఏ విధమైనటువంటి సీక్రెట్ తెలియకుండా వ్యాపారం స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా వ్యాపారంలో ఏ విధంగా చూస్తాం మనం? లాస్ అంటే నష్టాన్ని చూస్తాం. ఎందుకంటే వ్యాపారం చేసేవారు వ్యాపారం యొక్క లక్షణాలు ఏమై ఉండాలకి తెలిసి ఉండాలి. కొన్ని సందర్భాల్లో ఈ వెజిటేబుల్స్ లేదా ఫ్రూట్స్ ఈ బిజినెస్ చేసే వాళ్ళు ఉదయాన్నే ఫ్రెష్ గా ఉన్నప్పుడు ఆ వ్యాపారం ఎలా చేస్తారంటే ₹1 తగ్గిస్తారా పిల్లరా? తగ్గించరు. సాయంత్రం అయిపోతుంది, ఇంక సందాడిపోతుంది, ఇంకా వ్యాపారం టైం అయిపోతున్నప్పుడు ఖచ్చితంగా అదే మార్నింగ్ మీరు అదే సరుకు సాయంత్రానికి ఏమైపోతుంది? ఖచ్చితంగా ₹1 ఏం చేస్తారు వాడి మీద? కారణం ఏంటి పిల్లరా? తెల్లారితా వెతులోకి వెళ్ళిపోతాయి, ఇంకా జంపింగ్ లో కంటే డస్ట్బిన్ లోకి వెళ్ళిపోతాయి, పాడైపోతాయి. ఫ్రెష్ గా ఉన్నంత ఆ యొక్క దాని మీద ఉన్నటువంటి ఆ రేటు, ఫ్రెష్ వాటికి పెట్టిన రేటు ఆ ఒల్లిపోయిన వాడికి మనం పెట్టగలమంటే పెట్టలేదు. అంటే ఇప్పుడు గమనించండి, ఖచ్చితంగా నువ్వు భక్తి చెయ్యగలిగినప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని వెతకి దేవుని వాక్యాన్ని సారంగమైనటువంటి భక్తిని నువ్వు చేయగలిగినప్పుడు ఖచ్చితంగా భక్తిని ఫలాన్ని తీసుకురాగలుగుతుంది. హల్లెలూయా. అలా కాకుండా ఏదో మా నాన్నగారు చెప్పారు, మా అమ్మగారు చెప్పారు, మా అక్క చెప్పింది, మా చెల్లి చెప్పింది, మా తమ్ముడు చెప్పాడు, ఏదో నాకు వచ్చినంత నేను భక్తి చేస్తున్నాను అనుకుంటే ఎలా ఉంటదంటే బిడ్డలారా, ముంచిపోయిన వంకాయలు, ముంచిపోయిన బెండకాయలు అంతే ఎలా ఉంటుందో వ్యాపారము అలాగే ఉంటుంది. మనం ఒక వెజిటేబుల్ మార్కెట్కి వెళ్తే ఫ్రెష్ కొనుక్కుంటావా, పుచ్చిపోయి కొనుక్కుంటావా? ఇప్పుడు ఫ్రెష్ కొనుక్కుంటే ఆరోగ్యం అనే విషయం మనకి తెలుసు కాబట్టి మనం ఫ్రెష్ కొనుక్కుంటాం. పుచ్చిపోయి కొనుక్కునే వాళ్ళు ఎవరో కానీ రారు. అంటే కొంతమంది భక్తి ఏంటంటే పుచ్చిపోయినటువంటి భక్తి అంటే ఎందుకు వచ్చారో ఎలాగే తెలియదు, ఎందుకు వెళ్తున్నారో ఎలాగే తెలియదు, అసలు ప్రార్థన ఏం చేస్తున్నారో ఎలాగే తెలియదు. ఈరోజు గమనించండి బిడ్డలారా, ఖచ్చితంగా నువ్వు ఆర్థికంగా సెటిల్ అవ్వాలి, నువ్వు ఫైనాన్షియల్ గా ప్లస్ అవ్వాలంటే ఖచ్చితంగా నీకు ఏం తెలిసి ఉండాలంటే దేవుని వాక్యం నీకు తెలిసి ఉండాలి. హల్లెలూయా. శబ్దంగా స్తోత్రం చేద్దామా? వాక్యం తీసుకుందాం బిడ్డలారా. సామెతల గ్రంథము 8వ అధ్యాయము, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం బిడ్డలారా. నన్ను ప్రేమించు వారిని ఆస్తి కర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. హల్లెలూయా. సరే, నేను ఒక ప్రశ్న వేయాలని ఆశపడుతున్నాను. ఇక్కడ ఉన్న వారిలో మీరు యథార్థంగా చేతులు పైకెత్తాలి. ఎంతమంది దేవుణ్ణి ప్రేమిస్తున్నారు? మీ కుడి చేతులు, మీ అమూల్యమైన కుడి చేతులు పైకెత్తండి. నేను అందరినీ చూస్తాను. ఎంతమంది యేసుని ప్రేమిస్తున్నారు చెప్పాలి. ఆ గదిలో, ఈ గదిలో, అక్కడ ఇక్కడ వరండాలో, రైట్. ఎంతమంది అమ్మా మీరందరూ యేసుని ప్రేమిస్తున్నారా? సరే, ఆ చేతులు అలాగే ఉంచి ఇప్పుడు నేను ఇంకో వాక్యం చెప్తాను. యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ అధ్యాయము 14వ అధ్యాయము 27వ వచనం చదువుతాను. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు. హల్లెలూయా. ఇందాక చేతులెత్తిన వారందరికీ నేను చెప్తున్న విధానం, యేసయ్య నాకు ఇష్టం, జీసస్ లవ్స్ యు, యేసయ్య అంటే నాకు ప్రాణం అని చెప్పిన సహోదరా, ప్రభు చెప్తున్న మాట ఏంటి ఇక్కడ? నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తాను. మరి ఈరోజు నువ్వు యేసయ్యను ప్రేమిస్తున్నా కూడా ఇంకా రేపొద్దున్న చీటీ కట్టాలి, రేపొద్దున్న ఇంటర్ది కట్టాలి, రేపొద్దున ఫీజు కట్టాలి, రేపొద్దున అది కట్టాలి, ఇది కట్టాలని రేపొద్దున కట్టే దాని గురించి ఈ రోజు నువ్వు బెంగ పెట్టుకుని ఆలోచిస్తున్నావంటే నువ్వు వెనకాల కరెక్ట్ నువ్వు ఆలోచిస్తున్నావంటే ఖచ్చితంగా ఈ వాక్యాన్ని బట్టి మనము ప్రేమిస్తున్నామన్న ఆలోచనలో ఉన్నామా, అన్న భ్రమలో ఉన్నామా? చెప్పాలి.
ప్రేమిస్తున్నామన్న భ్రమలో ఉన్నాం. ఎందుకంటే బైబిల్ ఇక్కడ ఏం చెప్తుంది? మనం అబద్ధమా, దేవుడు అబద్ధమా? చెప్పాలి. నన్ను ప్రేమించు వారిని ఏమంటాడు ఆయన? ఆస్తికర్తలుగా చేస్తాడు. ఆస్తికర్త అన్న మాటకు అర్థం ఏంటి పిల్లరా? కర్త అంటే పని, క్రియేషన్. వారి నిధులను నింపుతాను. నిధి అంటే ఇంకా అయిపోతున్నది ఉండదు పిల్లరా, ఉండదు. అంటే ఎలా ఉంటదండి? ఇంకా నీ ఇంట్లో కొన్ని లక్షల రూపాయలు, కొన్ని కోట్ల రూపాయలు సమృద్ధి ఉంటుంది. నువ్వు తినాలే గాని, నువ్వు తాగాలే గాని, నువ్వు ఖర్చు పెట్టాలే గాని అస్సలు అది తరగదు. శబ్దకాల క్రితం పిల్లాడు ఎంతమంది ఫైనాన్షియల్ గా ప్లస్ అవ్వాలనుకుంటున్నారో ఖచ్చితంగా ఈ సీక్రెట్ కనుక నువ్వు తెలుసుకుంటే, నేను అంటాను వచ్చే నెల లోపలనే దేవుడిని ఆశీర్వాదాలు నీకు ఇవ్వబోతున్నాడు. ఎక్కడెక్కడైతే నీ ఆశీర్వాదం స్ట్రక్ అయిపోయిందో అవన్నీ ఈ రోజు సత్య వాక్యం ద్వారా నీ జీవితంలో దేవుడు నీకు కనబరచబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి పిల్లరా, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తారని చెప్పిన దేవుడు, మరి ఈరోజు మనం అందరం యేసయ్యను ప్రేమిస్తున్నాం. మరి అయినా కూడా ఇంకా వికారంలో ఉన్నాం, ఇంకా లేమిలో ఉన్నాం, ఇంకా దారిద్రతలో ఉన్నాం. ఇంకా ఒక పూట ఉద్యోగం, ఒక పూట పని లేకపోతే మనకి ఏమొచ్చేదంటే బెంగ వచ్చేస్తుంది. ఒక పూట ఉద్యోగం లేకపోతే ఒక్క రోజు డ్యూటీకి సెలవు పెట్టాలంటే మనకి టెన్షన్ పట్టకూడదు. కారణం ఏంటి? ఆ డ్యూటీ డబ్బులు ఉంటేనే మన ఫ్యామిలీ ఏమవుతుంది బిడ్డలారా, ముందుకు నడుస్తుంది. అంటే ఈ రోజు నేను అంటాను, సంతోషంగా ఒక రోజు, ఒక 10 రోజులు నువ్వు రెస్ట్ తీసుకోవడం అంత, మరి అంత ఫ్రీడమ్ నీకు ఎందుకు లేకపోతుందంటే ఖచ్చితంగా ఈ రోజు నువ్వు దేవుని ప్రేమిస్తున్నావన్న ఆలోచనలో, భ్రమలో ఉన్నావు. కానీ నిజంగా నువ్వు ఏం చేయట్లేదమ్మా. ఎందుకంటే ఇక్కడ బైబిల్లో చెప్తున్నాడు, యోహాను సువార్త 14:21లో నన్ను ప్రేమించువారు నా ఆజ్ఞలు ఏం చేస్తారంట? కైకొంటారు. ఈరోజు నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నారని జస్ట్ నోటితో చెప్తున్నావు, కానీ ఆయన ఆజ్ఞలు కైకొంటున్నావా అంటే కైకొంటారు. ఎవరైతే ఆయన ఆజ్ఞలు కైకొంటారో వారు మాత్రమే ఆయనను ప్రేమించేవారట. హల్లెలూయా. తర్వాత మనం అదే 14వ అధ్యాయము తర్వాత మనం చూసుకుంటే కొన్ని ముందుకెళ్తే పెట్టారా, అక్కడ చూడండి 21 చదవనా. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమించబడను. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ గమనించండి, అంత చేయని పెట్టారా, నువ్వు తండ్రిని చేత ప్రేమించబడాలి అంటే ముందు ఎవరిని ప్రేమించాలి? మనం చెప్పాలి, యేసయ్యను ప్రేమించాలి. సో నువ్వు యేసయ్యను ప్రేమిస్తేనే తండ్రి చేత ప్రేమించబడతావు. సో గమనించండి, బైబిల్ చెప్తుంది, కీర్తన 97వ కీర్తనలో దావీదు అన్నాడు, నన్ను కనపరచు వారిని కనపరుస్తాను. నువ్వు దేవుణ్ణి కనపరచడం అంటే ఏంటంటే జస్ట్ ప్రార్థన చేయడం మాత్రమేనంటే కాదు, వాక్యం చదవడం మాత్రమేనంటే కాదు. ఏంటి? యేసయ్యను కనపరచడం అంటే వాక్యానుసారమైనటువంటి జీవితం ఈరోజు ఎవరి జీవితంలో ఉండాలి బిడ్డలారా? మన జీవితంలో ఉండాలి. చూడండి, ఒకసారి మన బైబిల్ లోతుగా వెళ్తే బిడ్డలారా, మన భక్తుల స్టోరీలో మనం వెళ్తే ఇక్కడ గమనించండి, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తారని చెప్పిన దేవుడు బైబిల్లో ఎంతమందిని ఆయన ఆస్తికర్తలుగా చేశాడో మనం చూసుకుందాం. మొట్టమొదటిగా అబ్రహాము స్టోరీలోకి వెళ్దాం. ఆదికాండము 12వ అధ్యాయము ప్రారంభ వచనంలో మనం చూసుకుంటే ఇక్కడ అబ్రహాముతో దేవుడు అంటున్నాడు, అబ్రహామా నువ్వు లేచి నీ దేశము నుండి నీ నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. శబ్దంగా స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ఇక్కడ గమనించండి బిడ్డలారా, అబ్రహాము పుట్టి పెరిగిందేమో బిడ్డలారా ఒక విగ్రహారాధనకు సంబంధించినటువంటి దేశంలో. అబ్రహాము యొక్క తండ్రి తెరాహు, అతని తండ్రి నాహోరు, అతని తల్లిదండ్రులందరూ కూడా భయంకరమైన విగ్రహారాధన కుటుంబానికి వంశావళికి చెందిన వారు. ఇప్పుడు అలాంటి వంశావళిలో ఉన్నటువంటి అబ్రహాముని దేవుడు అక్కడే ఆశీర్వదించాడా? సెపరేట్ అవ్వమన్నాడా?
చెప్పాలి, సెపరేట్ అవ్వమన్నాడు. ఈరోజు గమనించండి, దేవుడు నిన్ను దీవించాలి, దేవుడు నిన్ను ఆశీర్వదించాలి అంటే ఖచ్చితంగా ముందు నువ్వు చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంటే నువ్వు ఉన్న స్థలంలోంచి లెగాలి. నువ్వు ఉన్న స్థలంలోంచి లెగాలి. నువ్వు ఉన్న నీ ఆలోచన విధానం నుంచి, నీ తలంపుల్లో నుండి హల్లెలూయా. ఇక్కడ గమనించండి బిడ్డలారా, దేవుడు ఒక వ్యక్తిని దీవించాలి, ఒక వ్యక్తిని ఆశీర్వదించాలి, ఒక వ్యక్తిని హెచ్చించాలని దేవుడు అనుకున్నప్పుడు అతన్ని ఉన్న పాటను ఆశీర్వదించగలడు. కానీ ఆ ఆశీర్వాద వ్యక్తి నిలబెట్టుకోగలరా? నిలబెట్టుకోగలరా? మీ అందరికీ చెప్తున్నాను, ఈ రాత్రి మీ ఇంట్లో దేవుడు మీ బీరువలో 10 కోట్లు 100 కోట్లు ఇచ్చాడు అనుకోండి. తెల్లారేసరికి మీకు ముందు ఆ డబ్బు చూడకుండా ముందు ఎక్కడ పడిపోతాం? అక్కడే పడిపోతాం. ఒక చెంబు నీళ్లు తల్లితేనే కానీ మనం బయటికి ముందు మన బీపీ హై కానీ లోగర్ అయిపోద్ది. నా ఇల్లేనా ఇది, నా బీరువా ఏదైనా అంటారు. అంటే ఇప్పుడు గమనించండి, దేవుడు చేయగలంటే ఖచ్చితంగా చేయగలడు, కానీ ఆయన ఒకేసారి చేయడు. కారణం ఏంటనుకుంటున్నారు? ఇక్కడ ఉన్న కొళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతే ఇక్కడికి వెళ్ళిపోతాయి. అప్పుడు దాకా ఇల్లు విడిచి 24 గంటలు దేవుడి సన్నిధిలో ఉండే నువ్వు ఇప్పుడు ఏదో ఇల్లు రావడానికి ఇష్టపడవు? చెప్పాలి. ఒకవేళ ఇల్లు వదిలినా కానీ ప్రత్యేక ఏది వదలో? ఆ బీరువా వదలో. బీరువాకి అప్పుడు దాకా ఒక కప్పేసి నువ్వు బీరువా చుట్టూ చైన్ వేస్తావు, బీరువా చుట్టూ బ్యాక్ కప్పేస్తావు, 10 కప్పలేసి దాని గురించి ఒక సీసీ కెమెరా పెట్టి ఇంకా చర్చకొచ్చినా కూడా ఏం చేస్తామంటే కెమెరా ఆన్ చేసుకుని బీరువా ఏమన్నా చూస్తున్నారా లేదా, బీరువా ఏమన్నా తీసారా లేదా. ఇప్పుడు గమనించండి బిడ్డలారా, ఇందుకే నీకు ఒకేసారి దేవుడు నేను బ్లెస్ చేయొచ్చు. గమనించండి, దేవుడు ఒక వ్యక్తిని దీవించాలి అంటే ఒక సెకండ్ జాబ్. కానీ ఎందుకు అంటే కొన్ని నియమ నిబంధనలు దేవుడు పెడతాడు. ఇక్కడ అబ్రహామును దేవుడు దీవించాలని డిసైడ్ అయిపోయిన తర్వాత మొట్టమొదటిగా అబ్రహాంతో దేవుడు చెప్తున్నాడు, మన అబ్రహమా నువ్వు లే, అబ్రహమా నువ్వు లేచి నీ దేశము నుండి. ఎందుకు దేశాన్ని అబ్రహామును దేవుడు విడిచిపెట్టమనంటే అబ్రహామును సూచిన దేశము భయంకరమైనటువంటి విగ్రహారాధన. ఎందుకంటే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, నన్ను ప్రేమించు వారిని నా ఆస్తికర్తలుగా, నన్ను ప్రేమించు వాడంటే యోహాను 14:28 అన్నాడు, ఆయన ఆజ్ఞలు ఎంతమంది అయితే గైకొంటారో. ఇప్పుడు అబ్రహాముకి దేవుడిచ్చిన వాక్యం ఏదైతే ఉందో బిడ్డలారా, ఆ దేవుడిచ్చిన ఆజ్ఞను అబ్రహాము గైకొంటున్నాడు. ఈరోజు దేవుడు ఎందుకు ఇంకా నిన్ను దీవించలేకపోతున్నాడు? ఎందుకు ఇంకా దేవుని కార్యాన్ని జీవితంలో నువ్వు పొందుకోలేకపోతున్నావు అంటే ఇక్కడ వాక్యం వింటున్నావు కానీ బయటికి వెళ్ళిన తర్వాత ఆ వాక్యాన్ని ఏం చేస్తున్నావమ్మా? పెడచెవిన పెడుతున్నావు. ఏదో వినాలి, ఏదో చెయ్యాలి, ఏదో చదవాలి అన్నట్టుగా నువ్వు వస్తున్నావు, ఫార్మాలిటీగా చేస్తున్నావు. కానీ నువ్వు ఏం చేయలేకపోతున్నావు అంటే పిల్లలు గమనించండి, వాక్యానుసారమైన జీవితం మన జీవితంలో ఏం చేయలేకపోతున్నావు, మనం కలిగి ఉండలేకపోతున్నాం. ఇక్కడ గమనించు, ఇక్కడ ప్రభు మనతో అదే మాట్లాడుతున్నాడు. సో అబ్రహాము చెప్తున్నాడు, అబ్రహామా నువ్వు లేచి నీ తండ్రి ఇంటి నుండి, నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి విడిచిపెట్టురా అంటాడు. ఒకవేళ ఈ పలంగా కొన్న వాళ్ళు ఎవరో 2-3 కుటుంబాలను దేవుడు సెపరేట్ చేసి ఒకళ్ళు హైదరాబాద్, ఒకళ్ళు బెంగళూరు, ఒకళ్ళు కలకత్తా వెళ్ళిపోమన్నాడు అనుకోండి, ఉన్న బలంగా రాత్రి వచ్చి మాస్టర్ గారు నాకు ప్రార్థన చేయడం, దేవుడు నాకు కనబడ్డా హైదరాబాద్ వెళ్ళిపోమన్నాడు. వస్తారట దానికి చెప్పాలి, ఖచ్చితంగా రావాలి. వచ్చే సత్తా ఎవరిలో ఉండాలి? మనలో ఉండాలి. మాస్టర్ గారు కలకత్తా అంటే లాంగ్వేజ్ తెలియదండి, మనుషులు తెలియదండి, ఫ్యామిలీ తెలియదండి, అదేమీ తెలియదండి, దేవుడు వెళ్ళిపోమంటాడండి అంటే అంటాను, లోకంలో శాస్త్రం నారిపోసిన వాడు నీరిపోయింది. నేను పంపమని పంపించిన దేవుడు నీకు తోడే ఉన్నాడంటే ఖచ్చితంగా ఉంటాడు. అదే నమ్మకం. అబ్రహాము నిరీక్షణకు ఆధారం లేని సమయంలో ఎవరు నమ్మాడటమ్మా? ఈ రోజు నీ జీవితంలో నిరీక్షణ లేదు, నీ జేబులో డబ్బులు లేవు, ఏం చూసినా కూడా చిల్లర గలగలాడుతుంది తప్ప కాగితాలు లేవు. ఒకప్పుడు పరసో ఆ యొక్క వ్యాలెట్ మడతట్టడానికే కష్టం.
కష్టంగా ఉండి ఇంత దొంతలుంటే ఆ వ్యాలెట్ ఇప్పుడు ఈజీగా మౌల్డ్ అయిపోతుంది. అందులో పరిస్థితి ఏంటంటే ఒక చిల్లర బొమ్మ తప్ప ఏం కనబడలేదు. ఒకప్పుడు బీరువాలో లాగరితే ఇన్ని కట్లు కనబడే ధనము, ఒకప్పుడు ఒంటి మీద ఇంత లావు ఉండే బంగారము ఇప్పుడు ఎలా ఉందంటే ఇట్లా రోడ్డు కూడా వేసుకోవాల్సిన పరిస్థితుల్లో వచ్చేసి. నేను అంటాను, ఇది చూసి నువ్వు బాధపడే స్థితిలో ఉన్నావు, కానీ దేవుడు చెప్తున్నాడు ఏంటంటే నా దేవుడు తలుచుకుంటే మళ్ళా పూర్వపు వైభవాన్ని రప్పించగలడు. నా దేవుడు తలుచుకుంటే మళ్ళా మొదటి స్థాయికి చేయగలడు. ఖచ్చితంగా నా దేవుడికి ఆ స్థాయి ఉంది. నా దేవుడు జరిపిస్తాడు. అలనాడు నిరీక్షణ ఆధారం లేని సమయంలో అబ్రహాము దేవుడిని నమ్మాడు. నేను కూడా ఇప్పుడు నమ్ముతున్నాను. ఆ బీరువా చూసి పలుకుతున్నాడు, ఆ బ్యాలెట్ చూసి పలుకుతున్నాడు, ఆ బంగారం వేసుకున్న మెడను చూసి పలుకుతున్నాడు. నా దేవుడు నాకు ఇస్తున్నాడు, నాకు చేస్తున్నాడు, నాకు కనిపిస్తున్నాడు. నేను పొందుకుంటున్నాను. దేవుడు ఏం చేయగలడు జీవితంలో? గమనించండి, క్రైస్తవ్యానికి నమ్మికకు దగ్గర సంబంధం ఉంది. నమ్మడం అంటే మళ్ళా మామూలు నమ్మిక కాదు. అబ్రహాం ఎలా నమ్మాడు? వాక్యంలో చదవని తల్లి ఆదికాండం 12వ అధ్యాయంలో 16వ వచనం చూడు. 12వ అధ్యాయం ప్రారంభం 5వ వచనం 6వ వచనం. ఆదికాండం అబ్రహాము ఆదికాండం నిరీక్షణకు ఆధారమైన సమయంలో చదవాలి. అబ్రహాము దేవుడిని నమ్మాను అన్న విషయం యెహోవా భూమి యొక్క 3వ వచనం చదువుకున్నారా? సరే, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళెను. లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రహాము హారోను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్లు ఈడు గలవాడు. అబ్రహాము తన భార్య అయిన సారయి. గమనించండి బిడ్డలారా, దేవుడు ఒక వ్యక్తిని దీవించాలి అన్నప్పుడు ఆ వ్యక్తికి మొట్టమొదటిగా దేవుడు ఏం చేస్తాడంటే కొన్ని నిబంధనలు, కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ పెడతాడు. ఉదాహరణకు మీకు అర్థమయ్యే విషయంలో చెప్పాలనుకుంటే, ఏదైనా ఒక ఆఫర్ పెట్టాడు, షాప్ వాడు, ఒక కంపెనీ వాడు. ఆఫర్ పెట్టిన తర్వాత కింద చిన్న అక్షరాలతో ఒకటి రాస్తాడు, షరతులు వర్తిస్తాయి. ఇప్పుడు ఆ చిన్న అక్షరాలు పెట్టలేదు అనుకో, ఆఫర్ 100% కరెక్ట్. కింద చిన్న అక్షరాలు జస్ట్ చెప్తే పెడతాడు. ఎప్పుడు చూడండి 50%, 100కి 90% ఫ్లాట్ డిస్కౌంట్ అంటాడు. కింద సెలెక్టెడ్ వేరియన్స్ మాత్రమే అంటాడు. అంటే ఏంటనుకున్నారు? ఆ దగ్గర మిగిలిపోయినాయి, పగిలిపోయినాయి, ఇరిగిపోయినాయి, పాసిపోయినాయి, పాత పడిపోయినాయి, ఏమంటారు మరకలు పడిపోయినాయి. అప్పుడు అంట ఏమండి 90% డిస్కౌంట్ అన్నారు, మరి దీనికి వర్తించండి మేడం, దీనికి వర్తించండి. మరి ఎంత పెద్ద పోటీ ఒక్కసారి కిందకి మేడం సార్ కిందకి చూడండి. సెలెక్టెడ్ వేరియంట్స్ అంటే ఏర్పరచబడిన ఐటమ్స్ మాత్రమే. ఇది మనుషులు ఇచ్చే ఆఫర్. నా దేవుడి ఇచ్చే ఆఫర్ ఏంటంటే ఆయన 100% ఇస్తే 100% నెరవేరుస్తాడు. హల్లెలూయా. నేను చెప్తున్నాను బిడ్డలారా, ఎవరైతే ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ అంటే వచ్చారో నేను చెప్తున్నాను, మీరు రాలేదు, దేవుడు నీ చెయ్యి పట్టి ఇక్కడ తీసుకొచ్చాడు. హల్లెలూయా. ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నేను రాలేనేమో, ఈ రోజు మిస్ అయిపోతానేమో, ఈ రోజు రాలేనేమో అనుకున్న నీతోనే ప్రభు చెప్తున్న మాట, ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆయన తీసుకొచ్చాడు. కాబట్టి నీ తలరాత్రి ఆయన మార్చబోతున్నాడు. నీ జీవితంలో ఒక సాధ్యమైన కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. ఒక సాధారణమైన అద్భుతమైన దేవుడు జరిపించబోతున్నాడు. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడి బిడ్డగా మొట్టమొదటిగా మనకు ఉండవలసిన మొట్టమొదటి లక్షణం నమ్మిక. నమ్ముటని వాళ్ళైతే సమస్త సాధ్యం. ఆ నమ్మిక అనేది ఎవరికి ఉండాలి పెట్టారా? మనకు ఉండాలి. కానీ ఈ రోజు మన జీవితంలో మనం దేని నమ్ముతున్నామంటే, మనం ఖాళీగా ఉన్న పరిస్థితినే నమ్ముతున్నాం. చాలా మంది ఏం చేస్తారంటే, ఆ రోజుల్లో అలా ఉండేది నా జీవితం, ఒకప్పుడు నా బ్రతుకు అలా ఉండేది. నేను అంటాను, నువ్వు గతాన్ని ఎందుకు తలుచుకుంటున్నావు? గత జీవితాన్ని ఎందుకు తలుచుకుంటే నువ్వు బాధపడుతున్నావు? అందుకని యెషయా భక్తుడు అన్నాడు, యెషయా 43లో మునుపటి వాటిని
జ్ఞాపకం చేసుకొనక, పిల్లరా పూర్వకాల సంగతులను తలంచుకొనక, ఇదిగో నేను ఒక నూతన కార్యం జరిగించబోతున్నాను, ఇప్పుడే అది మొలుచును అన్నాడు. హల్లెలూయా. చాలా మంది సైతాన్ ఎక్కడ బంధించేస్తాడు పిల్లరా? మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకుంటారు. పోయిన ఆశీర్వాదం, పోయిన ఆరోగ్యం, పోయిన దీవెన, పోయిన నెమ్మది, పోయిన సమాధానం, అది నువ్వు జ్ఞాపకం చేసుకోవడం వల్ల ప్రస్తుతం నీ జీవితంలో దేవుడు నీకు ఇచ్చే ఆశీర్వాదం నీకు ఏమవుతుందంటే, సైతాన్ గాడు కనబడినవాడు. ఇప్పుడు ప్రస్తుతం దేవుడు నీకు ఇచ్చే ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ నీకు కనబడాలి అంటే ఖచ్చితంగా శూన్యముగా ఉన్న నీ బ్రతుకును నువ్వు ఎలా ప్రవచించాలి, ఎలా సాధించాలంటే, ఇదిగో నేను చెబుతున్నాను. ఎంతైతే సైతాన్ నా దగ్గర ఆశీర్వాదం దొంగలించావో, ఎంత సమృద్ధిని దొంగలించావో, ఇదిగో నీకు చెబుతున్నాను, నువ్వు కొంచెమే దొంగలించావు, అంతకు 10 రెట్లు దేవుడు నాకు ఇవ్వబోతున్నాడు, 10 రెట్లు నన్ను బ్లెస్ చేయబోతున్నాడు. చూస్తుండ్రా సైతానా, ఇదిగో నీకు ముగింపు సభ పెట్టే రోజు త్వరలోనే ఉంది. ఈ నెలలోనే పెడతాను, ఈ వీక్ లోనే పెడతాను, రేపే పెడతాను. దేవుడు జరిపిస్తున్నాడు. చూస్తున్నాను చెప్పాలి. మనం ఎలా చెప్తాం? చెప్పాలి, నా ఫైనాన్షియల్ ప్రాబ్లం నుంచి నన్ను విడిపించిన ఆయన అంటాడు. నాన్న, నీ ముందే ఆశీర్వాదం పెట్టాను కదరా, నీ ముందే దీవెన పెట్టాను కదా, నువ్వు ప్రవచించరా అన్నాడు దేవుడు. అంటే మనం ఏమడుతామా? మోషే ఏం చేస్తున్నాడు? బండని దేవుడు ఎగిరిపడి ముందు ఆ కర్రతో కొట్టమన్నాడు. రెండోసారి ఏం చెప్తున్నాడు? మాట్లాడమన్నాడు. విషయం ఏంటంటే, రెండోసారి కొట్టినా కూడా ఏమొచ్చేసింది? అది దేని బట్టి వచ్చింది? కృపను బట్టి. రూల్ ప్రకారం చెప్పాలంటే వాటర్ రావాలా, రాకూడదు. ఎందుకు వచ్చిందంటే, దేవుడి ప్రజలు అక్కడ ఆకలితో ఉన్నారు, దాహంతో ఉన్నారు. ఈ రోజు నేను అంటాను, నువ్వు ఎలాంటి భక్తి చేసినా కార్యాలు జరుగుతున్నాయి అంటే కేవలం కృపను బట్టే. ఇప్పుడు నేను అంటాను, కృపకు ఏది కూడా యాడైతే ఆశీర్వాదం ఎక్కువ అవుతుంది? మన భక్తి, మన ప్రవచనం. కృపకు చూడండి, మీకు అర్థమయ్యే మాటలు చెప్తాను బిడ్డలారా. మనం రోజంతా కష్టపడి ఆ కష్టానికి తగ్గ ఫలితం తీసుకున్నాం అనుకోండి, అప్పుడు తల ఏమవుతుంది? మనం ఎత్తుకుని నిలబడగలం. ఆ డబ్బు విలువ కూడా ఎవరికి తెలుస్తుంది? ఇప్పుడు కష్టపడకుండా ఉచితంగా డబ్బు వచ్చేసింది. ఇప్పుడు మనకి ఎలా ఉంటది? ఆ డబ్బు విలువ తెలుస్తుందా? తెలియదు. ఈ రోజు నేను అంటాను, నువ్వు భక్తిని కష్టపడి చేయి, ఇష్టపడి చేయి, ఖచ్చితంగా ఆ ఆశీర్వాదం నీ ఇంట్లో నిలబడతాయి. హల్లెలూయా. అలా కాకుండా ఏదో నాకు అయిపోవాలనుకుంటే రాదు. ఇక్కడ అబ్రహామా లే నాన్న, నువ్వు ఉన్న నిబంధనలోంచి లేకు, నీ తండ్రి ఆచారంలోంచి లేకు, నీ తండ్రి సాంప్రదాయంలోంచి లేకు, నీ తండ్రి కట్టుబాటులోంచి లేకు, నీ తల్లిదండ్రులకు ఇచ్చిన ఆ టర్మ్స్ అండ్ కండిషన్ నుంచి లేకు. నువ్వు లేచి ఏం చేయాలంట? నేను నీకు చూపించే దేశానికి అన్నాడు. ఈ రోజు దేవుని ఆశీర్వాదం నీకు కావాలి, దేవుని దీవెన నీకు కావాలి అంటే నువ్వు ఖచ్చితంగా చెయ్యవలసిన పని ఏంటంటే, ముందు నువ్వు తీసుకునే గిరిలోంచి ముందు నువ్వు లెగాలి. ఆ గిరిలోంచి నువ్వు లేకుండా నేను ఎక్కడే కూర్చుంటాను అయినా ఆశీర్వాదాలు వచ్చేయాలంటే నేను అంటాను రావు. అబ్రహాము అదే ఊరు అనే ప్రాంతంలో, అదే దేశంలో ఉన్నప్పుడు, అబ్రహాం ఈ రోజు మనం అబ్రహాము గారు చెప్పుకునేవారు అన్నట్లారా? చెప్పాలి ఖచ్చితంగా. ఇప్పుడు అబ్రహాము తర్వాత ఇక్కడ బ్లెస్ అయిన వ్యక్తిని చూపించాను. అదే విధంగా బైబిల్లో దేవుడు చెప్పిన మాట వినకుండా దేవుడు ఇచ్చిన బ్లెస్సింగ్ ని కోల్పోయిన వ్యక్తిని కూడా చూపించబోతున్నాడు. ఆదికాండము 16వ అధ్యాయం, ఆదికాండము 19వ అధ్యాయము. ఇక్కడ మనకు కుటుంబం పరిచయం అవుతుంది. ఇందాక ఆదికాండం 12లో ఒక కుటుంబం పరిచయం అయింది. ఇక్కడ 19లో మరొక కుటుంబం పరిచయం. ఎవరితమై కుటుంబము? లోతు కుటుంబం. ఇక్కడ గమనించండి, దేవుడు సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని పతనం చెయ్యాలని డిసైడ్ అయిపోయినప్పుడు నన్ను చూడబెట్టలేరా? దేవుడు ఒక వ్యక్తిని, ఒక సంస్థను, ఒక ప్రదేశాన్ని దేవుడు పతనం చెయ్యాలనుకున్నప్పుడు
సెకండ్ లో చేయగలడా? ఎవరి పర్మిషన్ అంటే తీసుకోవాలా? చెప్పాలి. కానీ ఇక్కడ దేవుడు ఎవరితో సంభాషిస్తున్నాడో? అబ్రహాముతో. ఏమన్నాడు? అబ్రహమా, నేను సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని రాజస్థాన్ ఎలా పంపించాను? ఒక సైతం పోయిందంటే ఇంకో సైతం అంతే. హల్లెలూయా. ఇక్కడ గమనించండి బిడ్డలారా, ఆదికాండం 12లో దేవుడు అబ్రహామును పిలిచి అబ్రహాముకు వాగ్దానం ఇచ్చి అబ్రహామును బ్లెస్ చేసి అబ్రహామును ఒక స్థాయిలో దేవుడు చేస్తుంటే, అదే ఇక్కడ 19వ అధ్యాయము లోతు కుటుంబాన్ని దేవుడు తప్పిద్దామనుకునే ఆలోచన అక్కడ రప్పించింది ఎవరంటే అబ్రహాము. ఎందుకంటే దేవుడు అబ్రహాంతో మాట్లాడిన, అబ్రహామా, నిన్న సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని మరి నేను ఆ యొక్క దుస్థితి నాకు చాలా బాధాకరంగా ఉంది కాబట్టి ఆ ప్రాంతాన్ని నాశనం చేద్దాం అనుకున్నాను అని చెప్తున్నప్పుడు అబ్రహాము ఇస్తున్న మాట ఏంటంటే, ప్రభువా, 50 మంది నీతిమంతులుంటే ఆ ప్రాంతాన్ని నువ్వు రక్షిస్తావా? 40 మంది ఉంటే రక్షిస్తావా? 30 మంది ఉంటే, 20 మంది ఉంటే, చివరికి 10 మంది ఉంటే రక్షిస్తావా అని చెప్తుంటే, ఇప్పుడు అబ్రహాం ఏమంటాడంటే, దేవుడు ఏమంటాడంటే రక్షిస్తానన్నాడు. కానీ 10 మంది నీతిమంతులు కనబడుతున్నారా? చూడండి బిడ్డలారా, ఒక దేశంలో 10 మంది కూడా ఎవరు లేరంట. ఎంత దారుణంగా ఉందో సొదొమ గొమొర్రా ప్రాంతం. ఈరోజు ఎందుకు దేవుడు నీకు దీవెన రావడం లేదంటే, దేవుడు దీవెన నీ మీదకి రావాలంటే ఖచ్చితంగా నీవు నీతిమంతుడిగా ఉండాలి. నువ్వు నీతిగా ఉంటేనే నీకు ఆశీర్వాదం. నీతిగా ఉండాలంటే నీకేం తెలియాలి? వాక్యం తెలియాలి. వాక్యం తెలిస్తేనే, అంటే ఆయన ఆజ్ఞలను అనుసరిస్తేనే, ఆయన వాక్యానుసారంగా నువ్వు నడుచుకుంటే నువ్వు నీతిగా ఉండగలవు. ఎందుకంటే బైబిల్లో చూసుకుంటే బిడ్డలారా, తామే నీతిమంతులమని కొంతమంది వ్యక్తులు ఉన్నారు. బైబిల్లో మనం చూసుకుంటే మత్తయి సువార్తలో మనకి 2 వ్యక్తులు కనబడుతున్నారు, సుంకరి, బిడ్డలారా, పరిసయ్యుడు. ఈ సుంకరి అన్న వ్యక్తి ఎవరైతే ఉన్నాడో బిడ్డలారా, ఇతడు ఆకాశం వైపు నిన్ను కనులెత్తి చూడడానికి కూడా నాకు ఏం లేదన్నాడు, యోగ్యత లేదు. మరి పరిసయ్యుడు ఏం చేస్తున్నాడు? ప్రభువా, నేను వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటున్నాను, నేను వారం దర్శనలాగా తీసుకొస్తున్నాను, నేను క్రమం తప్పకుండా ప్రార్థన చేస్తున్నాను అని ఇది చెబుతూ, ఇదిగో ఈడికిలా నేను లేను. ఎవరిని? ఇదిగో ఆడికిలా నేను లేను. ఇదిగో ఆడి రోడ్డు మీద చూడు కాకపోడిపోతున్నాడు, ఆడికిలా నాకు క్యారెక్టర్ లేదు. చూడు ఆడి కింద దొల్లేస్తున్నాడు, చూడు ఈడికిలా నాకు లేదు. నేను ప్రత్యేకమైన వాడు. నేను అంటాను, ఇతరులతో కంపేర్ చేసుకునేదా భక్తి? దేవుడి దగ్గర తగ్గించుకునేదా? ఇప్పుడు పరిసయ్యుడు అన్నవాడు ఏం చేస్తున్నాడంటే ఇతరులతో కంపేర్ చేస్తున్నాడు. సుంకరి అన్నవాడు ఏం చేస్తాడు? ప్రభువా, నేను ఆకాశం వైపు కనులెత్తడానికి కూడా నాకేం లేదు, అర్హత లేదు. ఈ రోజు ఎలా ఉన్నానంటే కేవలం నీ కృప. హల్లెలూయా. గమనించండి బిడ్డలారా, ఈ లోతు కుటుంబము ఆ ప్రాంతంలో ఉంది. ఇందాకేమో ఆదికాండం 12లో నీతిమంతుడైన అబ్రహాము గురించి మనం చదువుకున్నాం. అబ్రహామును దేవుడు గొప్పగా ఆశీర్వదించడం చెప్పుకున్నాం. మరి ఇక్కడ 19 అధ్యాయం వచ్చేసరికి ఆశీర్వదించబడిన లోతునే ఆ శపించబడిన స్థలంలోంచి దేవుడు తప్పిద్దాం కదా అనుకునే సమయంలో లోతు గారు ఇచ్చినటువంటి ఆలోచన విధానం ఎలా ఉందంటే బిడ్డలారా, దేవుడు అన్నాడు లోతుతో, ఆదికాండం 19వ అధ్యాయంలో మనం చూసుకుంటే చూడండి, అక్కడ ఆ సాయంకాలం మందు ఆ ఇద్దరు దేవదూతలు, చూడండి అదంతా మనం చదువుకున్నదే బిడ్డ, మనం విన్నదే. అక్కడ దేవదూతలు వచ్చి లోతును ఆ ప్రాంతం నుంచి తప్పించాలనే ఉద్దేశంతో చూడండి 17వ వచనం చదువునా, 19:17. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తరువాత ఆయన నీ ప్రాణము దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెలుగు చూడకుము, ఈ మైదానంలో ఎక్కడనూ నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమని చెప్పగా లోతు ప్రభువా, అలాగు కాదు, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది, నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనపరిచిన నీ కృపను గణపరచితివి. నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను, ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోదునేమో. అక్కడ ఆగ్రహణ. ఏమండి,
లోతును ఆ పర్వతమునకు తప్పించుకుని పో, అక్కడ ఉంటే నువ్వు సేఫ్ జోన్ లో ఉంటావని చెప్తుంది. దేవుడా మనిషా? చెప్పాలి. ఇప్పుడు దేవుడు చెబుతున్నప్పుడు ఖచ్చితంగా తిరుగు లేకుండా ఎవరు చేయాలి? కానీ లోతు ఏం చేస్తున్నాడు? పాజిటివ్ పలుకుతున్నాడా, నెగిటివ్ పలుకుతున్నాడా? ఇదే ఈరోజు మన జీవితంలో లోతు ఆత్మ. ఈరోజు ఎందుకు నువ్వు దీవించబడలేకపోతున్నావు? ఎందుకు నువ్వు ఆశీర్వదించబడలేకపోతున్నావు? ఎందుకు దేవుని కార్యాలు మన జీవితంలో మనం పొందుకోలేకపోతున్నామంటే నీలో లోతు ఉంది. నీ పరిస్థితిని చూసే నువ్వు మాట్లాడుతున్నావు, నీ సిచ్యువేషన్ చూసే నువ్వు మాట్లాడుతున్నావు. పాస్టర్ గారు మీరు బ్లెస్సింగ్ వచ్చేస్తుంది అంటున్నారు, మా ఇంట్లో చూస్తే ఏమీ లేదండి. నేను అంటాను, నువ్వు ఇంటిని చూసి ఎందుకు బాధపడతావా? దేవుని కూడా చూడాలి. 5 రొట్టెలు 2 చేపలు ఆయన ముందు పెట్టినప్పుడు ఆయన పంక్తులు పంక్తులుగా కూర్చోబెట్టమని ముందు చెప్తున్నాడా? వీటిని బ్లెస్ చేసి వెళ్తున్నాడా? ముందు ఏం చెప్తున్నాడు ఆయన? చూడండి, భోజనాలు మన ఇంట్లో మనం ఫంక్షన్ పెట్టుకున్నప్పుడు బంతి ఎప్పుడే అర్థం పెట్టలేరా? చెప్పాలి. భోజనం రెడీ అవ్వకుండా బంతి వేసేసామనుకోండి, జనాలు కూర్చోపోతారు. అప్పుడు కూర్చోబెట్టిన ఉండండి, 5 నిమిషాలు సాంబార్ ఉడుకుతుంది, అన్నం ఉడుకుతుందండి, ఫ్రై అవుతుంది, ఇక్కడే ఉండండి, ఇక్కడే ఉండండి, ఇక్కడే ఉండండి అన్నం అనుకోండి, జనాలు మనం పైన దిగిందాక చూస్తారు. ఇప్పుడు బంతి ఇంకా వేయలేదన్న విషయం టేబుల్ చేసి ఇంకా ఎవరైనా ఎలా ఉంటే ఇంకా భోజనం 5 నిమిషాలు అన్నం అనుకోండి, జనాలు సాటిస్ఫై అవుతారు. ఎందుకు ఇంకా బంతి ఏం చేయలేదు, మనం చేయలేదు. ఇప్పుడు ఆకులు వేసుకుంటూ నీళ్ళు వేసుకుంటూ కుర్చీలు అన్ని తీసుకుని ఇలా ఇట్టే మన ఖచ్చితంగా జనాలు ఏం చేస్తారు, వచ్చి కూర్చుంటారు. ఇప్పుడు యేసు ప్రభు వారు ఆకులు వేసేయమంటున్నారా, అన్నం వండమంటున్నారా? అక్కడ ఆహారం రెడీ అయిందా? రెడీ అవ్వకుండా ఎందుకు ఆకులు ఏమంటున్నారు? 5 రొట్టెలు చాలు ఆయన మల్టిప్లై చేయడానికి, 5 రొట్టెలు చాలు. ఈ రోజు 500 చాలు ఆయన మల్టిప్లై చేయడానికి. ఆ 1000 రూపాయలు చాలు, ఆ 100 రూపాయలు చాలు, ఆ 1500 చాలు, ఆ 2000 చాలు. వాటినే మల్టిప్లై చేయబోతున్నాడు, వాటినే మల్టిప్లై చేయబోతున్నాడు. నేను ఆరాధిస్తున్న దేవుడు సాధారణ దేవుడు కాదు బిడ్డ, సాధారణ దేవుడు కాదు. 5 రొట్టెలు 2 చేపలు 5000 మందికి పంచిపెట్టే దేవుడు ఆరాధిస్తున్నాం. హల్లెలూయా. నమ్మిన వారి శబ్దంగా స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. నమ్మడం ఎవరు ఉంది బిడ్డలారా? లోతుకి ఏం చెప్తున్నాడు దేవుడు? లోతు ఆ పర్వతానికి వెళ్ళిపో. అబ్రహాముకి ఏం చెప్తున్నాడు? ఈ దేశాన్ని విడిచిపెట్టాడు. అబ్రహాము చెప్పిన వెంటనే లోపడ్డాడు కాబట్టి ఆస్తి కర్తగా అయిపోయాడు. లోతు ఏం చేస్తున్నాడమ్మా? చెప్పింది అంటున్నాడా? ఆ పర్వతానికి వెళ్ళరా బాబు అంటే ఇక్కడ ఆగిపోయిపోయావా? ఆ పర్వతం చాలా దూరం ఉంది ఆయన. ఒకవేళ ఆడికి వెళ్తే మధ్యలో ఏమైపోతాను నేను? చూడండి, ఈ రోజు ఎంతమంది మాట్లాడట్లేదు, ఈ అప్పులో నేను బయట చచ్చిపోతానేమో, ఈ రోగంతో నేను చచ్చిపోతానేమో, అదిగో నేను వెళ్ళినప్పుడు ఏమన్నా అయిపోతానేమో, ఇంకా నా జీవితం అయిపోయిందేమో అని ఎంతమంది ఇక్కడ పలుకులు లేరు బిడ్డలారా? చాలా మంది. ఈరోజు నేను అంటాను, పలుకుతుంది నువ్వు కదా, నీలో ఉన్న లోతాత్మ. నువ్వు పలకవలసింది ఏంటంటే దేవుని ఆత్మతో అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదాలను ఎత్తిపెట్టి ప్రార్థన చేయాలి. నువ్వు ఆజ్ఞాపించాను, నువ్వు కమెంట్ చేయాలి. కానీ మనం ఏం చేస్తున్నామంటే లోతాత్మతో నింపబడి బిడ్డలారా దేవుడి చిత్తాన్ని కనుగొనవలసిన మనము, దేవుడి ప్రణాళికను కనుగొనవలసిన మనము, దేవుడి ఉద్దేశాన్ని కనుగొనవలసిన మనము ఒక గిరి గీసుకుంటున్నాం. ఆ గిరి గీసుకుని ఇదిగో ప్రభా, ఈ పర్వతానికి అయితే నేను వెళ్ళలేను, ఇదిగో ఈ పక్కనే సోయార్ అనే ప్రాంతం ఉంది, సోయార్ అనే ప్రాంతం, అక్కడికి వెళ్తే నేను బతుకుతానయ్యా. నేను అంటాను, మీకు అట్లే బాగా చెప్తాను. ఇప్పుడు బిడ్డలారా, ఒక ప్రాంతంలో ఒక బాంబు అయిపోతారు అనుకోండి, ఒక బాంబు అయిపోతారు. బాంబు అయిపోతున్నారు అన్నప్పుడు అక్కడికి ఎవరో మాఫియా సంబంధించిన వేరే దేశస్తులు ఏమంటారు బిడ్డలారా? కమ్యూనిస్టా, టెర్రరిస్ట్, తీవ్రవాది. పలానా ఏరియాలో బాంబు పెట్టారనగానే దానికి 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల అవతల జనాలు తీసుకెళ్తారా లేదా? తీసుకెళ్తున్నప్పుడు ఇప్పుడు అంతలో ఎవరో ఒకళ్ళు లోతు లాంటి వాళ్ళు, ఏమండి అంత దూరం నేను నడవలేను కానీ నాకు కాలు నింపుతుందండి, ఈ పక్కనే సందులో మా చుట్టాలు ఇల్లు ఉంది, ఆడికి వెళ్ళిపోతాడని అన్నాడనుకోండి, ఆ బాంబులు ఎవడు కూడా తగడిపోతాడు. ఇప్పుడు లోతు మ్యాచ్ ఇదే. ఈ బాంబు తీవ్రత 1 కిలోమీటర్ వరకు ఉంటుంది అన్నప్పుడు జనాల్ని ఎన్ని కిలోమీటర్ల దూరంలో పెట్టాలి? చెప్పాలి. ఒక 2-3 కిలోమీటర్ల దూరంలో పెడితే
ఆ ఫైర్, ఆ సౌండ్ ప్రజలకు రాదు కాబట్టి ప్రజలు సేఫ్ జోన్ లో ఉంటారు. ఇప్పుడు నీ ఆలోచన ఎలా ఉందంటే 100 మీటర్ల చాలండి. ఎంతమ్మా? ఆయన 8 కిలోమీటర్ల దూరం వెళ్ళిపోమంటున్నాడు, 2 కిలోమీటర్ల దూరం వెళ్ళిపోమని నువ్వు అన్నావు. ఎక్కడమ్మా 2 కిలోమీటర్లు ఎక్కడ? 100 మీటర్లు. ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే కొంతమంది 1 మీటర్ చాలంటారు. అమ్మా, కొంతమంది భక్తి విధానం ఏంటంటే, ప్రభా అసలు దేవుడు అంటాడు ఈ వీధిలోనే నువ్వు ఉండొద్దంటే ఈ ఇంట్లో ఉండగానే పక్కింట్లో ఉంటాను. ఏంటంటున్నది? నీ టర్మ్స్ అండ్ కండిషన్స్ నక్కాలా, ఆయన టర్మ్స్ అండ్ కండిషన్స్ నక్కాలా? ఆయన నియమ నిబంధనలు నక్కాలి. అబ్రహాము ఆయన చిత్తానుసారంగా నడుచుకున్నాడు, ఆయన ఉద్దేశానుసారంగా నడుచుకున్నాడు, ఆయన ప్రణాళికబద్ధంగా నడుచుకున్నాడు. కాబట్టి ఆదికాండము 13వ అధ్యాయం 2వ అధ్యాయం 2వ వచనంలో అబ్రహాము వెండి, బంగారము, పశు సంపద కలిగి ఆ దేశంలో గొప్ప ధనవంతుడిగా మారిపోయాడు. హల్లెలూయా. ఆదికాండం 19లో ఈ లోతు ఏం చేస్తున్నాడు అంటే, బిడ్డలారా, దేవుడు చెప్పిన ఆ పర్వతానికి వెళ్ళలేదు. వెళ్ళకుండా ఏం వెళ్తున్నాడు? అక్కడికి వెళ్తున్నాడు, సూర్యారు పర్వతానికి వెళ్తున్నాడు. అక్కడ జరిగిన సన్నివేశం చదవడం మనం. ఇదిగో పారిపోటకు ఈ ఊరు సమీపంలో ఉన్నది, అది చిన్నది, నన్ను అక్కడికి తప్పించుకొని పోనిమ్ము, అది చిన్నది కదా, నేను బ్రతుకుతున్నని చెప్పినప్పుడు ఆయన, ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనం చేయను, ఈ విషయంలో నీ మనవి అంగీకరించింది. ఎంత కృప కలిగిన దేవుడమ్మా. చూడండి, దేవుడు ఒక నియమాన్ని, ఒక ప్రణాళికను దేవుడు సృష్టించి ఆ ప్రాంతానికి వెళ్ళిపోరా బాబు, నువ్వు సేఫ్ జోన్ లో ఉంటావురా నాన్న అంటే, అబ్రహాం గారి లోతు గారు ఏం అంటారంటే, నేను అక్కడికి వెళ్ళలేను కానీ ఇక్కడ ఉంటానయ్యా. ఇప్పుడు ఆ మాటకి ఎందుకంటే బైబిల్ హోంవర్క్ నడు తీర్చేదంట, వాదించడం, డిస్కషన్ చేయడం ఆయన. సరే, ఇప్పుడు దేవుడే ఒప్పందానికి వచ్చేసి ఒక పెట్టి దిగి దేవుడే కానీ, సరే ఈ ప్రాంతాన్ని ఏం చేయను, నేను నాశనం చేయను. నాశనం చేయని ప్రమాదం ఉండదని చెప్పినప్పుడు ఖచ్చితంగా లోతు ఎక్కడ ఉండాలి? ఇప్పుడు అక్కడే ఉండాలి. అప్పుడు ఇంకా భార్య ఉపస్తంభం అయిందా? ఏమండి, అప్పుడు కుమార్తెలు ఇంకా శపితంగా మారేరా? మారలేదు. కానీ లోతు చేసిన పొరపాటు అక్కడ ఉంది. చదువున్నాను, కంటిన్యూషన్. ఈ విషయంలో నీ మనం అంగీకరించితిని, నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొని పొమ్ము, నీవు అక్కడ చేరు వరకు నేనేమీ చేయలేను అనెను. అందుచేత ఆ ఊరికి సోయారు అని పేరు పెట్టబడెను. లోతు సోయారుకు వచ్చినప్పుడు ఆ దేశమున సూర్యుడు ఉదయించెను. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్ర మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణము వలన ఆ మైదానం అంతటిని ఆ పట్టణములలో నివసించిన వారిని అందరినీ నేల మొలకలను నాశనము చేసెను. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయెను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తాను యెహోవా సన్నిధి నిలిచిన చోటికి వచ్చి సొదొమ గొమొర్రల తట్టును ఆ మైదానపు ప్రదేశము యావత్తును చూడగా, అదిగో ఆ ప్రదేశపు పొగ ఆవును పొగవలే లేచుచుండెను. దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకము చేసుకొని లోతు కాపురమున్న పట్టణములను నాశనము చేసినప్పుడు ఆ నాశనము మధ్యన లోతు నశించకుండా అతను తప్పించెను. లోతు చూడండి, ఇక్కడ దాకా బానే ఉంది. ఇప్పుడు ఇక్కడ చిన్న గలిబిలి స్టార్ట్ అయింది. నువ్వు ఎప్పుడైతే దేవుని కార్యాలు పొందుకోబోతున్నావు, దేవుడిని పొందుకోబోతున్నావు, సాధారణంగా ఊరికే ఉండతాడు. నేను చెప్పాలి, నీ మైండ్ లో ఖచ్చితంగా కలిపి స్టార్ట్ చేస్తాడు. తెల్లారితే నీకు దీవెన రాబోతుంది, తెల్లారితే నీకు ఆశీర్వాదం రాబోతుందంటే ఈ రాత్రి నీ ఇంట్లో సెకండ్ షో చేస్తాడు. ఏంటి సెకండ్ షో అంటే? పెద్ద గొడవ. ఆ గొడవ ఎలా ఉంటుందంటే, తెల్లారితే నువ్వు ఆదివారం ఆరాధనకి వెళ్ళావు, ఇంకా ఆదివారం ఆరాధనకి వెళ్ళేవాడు, ఇంక ప్రార్థనకి వెళ్ళేవాడు, వాక్యం వినేవాడు. కారణం ఏంటంటే తెల్లారితే నువ్వు దీవించబడిపోతున్నావు, తెల్లారితే నువ్వు ఆశీర్వాదాలు పొందుకోబోతున్నావు, తెల్లారితే నువ్వు దేవుని కార్యాలు పొందుకోబోతున్నావు. అది పొందుకోకూడదంటే ఈ రాత్రికి ఏదో కలిపి అప్పుడు నువ్వు అనుకోవాలి,
కరెక్ట్ గా తెల్లారితే ఆదివారం శనివారం చూడండి, కొంతమంది కుటుంబాల్లో శనివారాలే గొడవలు జరుగుతాయి తెలుసా మీకు? శుక్రవారాలు గురువారాలు సోమవారం కనుక ఎప్పుడు జరుగుతాయి? శనివారం నైటే జరుగుతుంది. ఆ గొడవ ఎలా ఉంటుందంటే ఈ గొడవతో ఇంక దెబ్బకి చెట్టుకోగలు పుట్టకోగలు. ఇంకేమ్మ ఆధారం అంటే దేవుడు ఏం చేయడు, ఎందుకు వచ్చింది ప్రార్థన, ఏం లేదు, ఎలా ఏం మార్పు లేదు, ఎవరిలో మార్పు లేదు, ఇంకెళ్ళం. కారణం ఏంటి? తెల్లారితే నువ్వు దీవించబడబోతున్నావు. తెల్లారితే ఒక రాత్రి, ఒక తెల్లవారితే యాకోబు జీవితం మార్చేసింది బిడ్డలారా. ఒక రాత్రి అబ్రహాము జీవితాన్ని మార్చేసింది. హల్లెలూయా. గమనించండి బిడ్డలారా, ఇక్కడ దేవుడు చెబుతున్నాడు తెల్లారితే కార్యాలు పొందుకోబోతున్నారు అనుకునే టైంలో చూడండి, లోతు భార్య ఉపస్తంభం అయిపోయిందని తెలుసుకున్న లోతు ఇక ఆ రాత్రితో ఆ ప్రాంతం అంతా శ్మశానంగా మారిపోయింది. నేను అంటాను, లోతుకు దేవుడు వాగ్దానం ఇచ్చాడా లేదా చెప్పాలి. ఒకవేళ లోతు చుట్టుపక్కల కుడి పక్కన 1000 మంది, ఎడపక్కన 10,000 మంది పడినా కూడా ఆ ప్రమాదం లోతు దాకా దేవుడు రావడానికి ఒప్పుకుంటాడా? ఒకవేళ లోతు కుటుంబం అక్కడ ఏమన్నా పత్రం అయితే దేవుడు ఎవరికి లెక్క చెప్పాలి? అప్పుడు దేవుడు మనుషులకు లెక్క చెప్పుకునేంత స్థాయి దేవుడు తీసుకొస్తాడా? ఆయన వస్తాడా? రాడు కదా. కాబట్టి ఏ విషయానికి సంబంధించినది? దేవుడు ప్రెస్టేజ్కి సంబంధించింది. ఇప్పుడు గమనించండి, కానీ లోతు చేసిన చిన్న పొరపాటు ఈ రోజు నీ జీవితంలో త్వరలో దేవుడు ఆశీర్వాదాలు ఇవ్వబోతున్నాడు, త్వరలో దీవెన ఇవ్వబోతున్నాడు. ఇంకొక గంటలో, ఇంకొక రోజులో, ఇంకొక వారంలో, ఇంకొక నెలలో దేవుడు నిన్ను దీవించబోతున్నాడు అనుకునే టైంలో ఎక్కడ సాతానుగాడు నీ తలంపులను అటాక్ చేస్తాడు? ఒకసారి చూడు. లోతు చేసిన చిన్న పొరపాటు నేను మీకు చెప్తున్నాను. లోతు సోయరులో నివసించుటకు భయపడి తన ఇద్దరు కుమార్తెలతో, సోయారు ప్రాంతాన్ని దేవుడు వెళ్ళమన్నాడా, లోతించుకున్నాడా? చెప్పాలి శబ్దంగా. ఈరోజు నీవు తీసుకున్న తీర్మానం మీద దేవుడిచ్చిందా? చెప్పాలి. ఈ వ్యాపారం అయితే నాకు బాగుంటుంది, ఈ బిజినెస్ అయితే నాకు బాగుంటుంది, ఈ ఉద్యోగం అయితే నాకు బాగుంటుంది, ఈ ప్లేస్ అయితే నాకు బాగుంటుంది, ఈ జాబ్ అయితే నాకు బాగుంటుంది అని నువ్వు తీసుకున్నావు. అందులో దేవుడి చిత్తం అడిగావా? అడగలేదు. దేవుడి ప్రణాళిక అడిగావా? అడగలేదు. దేవుడి ఉద్దేశం అడిగావా? అడగలేదు. నీకు ఆ ఫీల్డ్ అలవాటు, నీకు ఆ జాబ్ ఇష్టమైంది, నీకు ఆ పని ఇష్టమైంది, నీకు ఆ వర్క్ ఇష్టమైంది, నీకు అది ఇష్టమైంది. కాబట్టి ఇప్పుడు దేవుడి దగ్గర ఎలా అడిగేవంటే, ప్రభువా నా ఉద్యోగంలో తోడుగా ఉండు, ప్రభువా నా వ్యాపారంలో తోడుగా ఉండు, ప్రభువా నా ఫీల్డ్ వర్క్ లో తోడుగా ఉండు, ప్రభువా నా పనిలో తోడుగా ఉండి అని ప్రభువుని అడుగుతున్నావు. ప్రభుని ప్రార్థన ఆలకించి సరే ఆయన కృపను కుమ్మరిస్తున్నాడు. మరి నువ్వు అడిగినప్పుడు, ప్రభు చిత్తం కోసం కనిపెట్టినప్పుడు ఖచ్చితంగా నువ్వు తీసుకున్న తీర్మానానికి నువ్వు లోబడాలా, రివర్స్ లో ఉండాలా? శబ్దంగా మాట్లాడాలా? మీ తలపుల చెందనివ్వద్దు. తీర్మానానికి లోబడాలా, శబ్దం బిడ్డలారా ఎగనెస్ట్ గా ఉండాలా? ఇప్పుడు ఆ లోతు ఏం చేస్తున్నాడు? సోయారు ప్రాంతంలో ఉండడానికి ఏమవుతున్నాడంట? భయపడుతున్నాడు. ఎందుకు భయపడుతున్నాడు చూడండి. తన ఇద్దరు కుమార్తెలతో కూడా సోయారు నుండి పోయి ఆ పర్వతమందు నివసించెను. ఏమండి, ఆ పర్వతం ఎవరు చెప్పిన పర్వతం చెప్పాలి, శబ్దంగా మాట్లాడాలా? హల్లెలూయా. దేవుడి స్తోత్రం. అందరూ స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. చల్లని ఏసీ గారు వస్తుంది కాబట్టి చల్లగా నిద్ర వస్తే నీ ఆశీర్వాదం కూడా చల్లగా సాధనగా గమనించండి. చూడండి, కళ్ళు బరువు అయిపోతాయి. నీకు ఇక్కడ ఎలా నిద్ర వస్తుందంటే నేను అంటాను, నీ చేతులారా నీ ఆశీర్వాదం నువ్వే శాసనగా తాకట్టు పెడుతున్నట్లు గుర్తుపెట్టుకోండి. తాకట్టు పెడితే వస్తువు నీ దగ్గర ఉంటుందా, అప్లోడ్ దగ్గర ఉంటుందా? ఎవరి దగ్గర ఉంటది? అప్లోడ్. అప్పుడు నీకు అవసరం వచ్చినప్పుడు ఒకసారి ఎట్లంటే ఎత్తడమ్మా చెప్పాలి. మళ్ళా ఆడి వేళ చెల్లించేవారు గారు ఎవడు? గుర్తుపెట్టుకో. సైతానుడు ఖచ్చితంగా నీకు నిద్రపోతాత్మను కుమ్మరిస్తున్నాడు అంటే ఈ వాక్యం వింటే నువ్వు నీ తలరాత మారిపోబోతుంది. ఈ వాక్యం వింటే ఎక్కడ నీ జీవితం బ్లెస్ అయిపోతావో, ఎక్కడ నువ్వు దీవించబడిపోతావో, ఎక్కడ స్టార్ మారిపోతావు ఉద్దేశంతో సైతానుడు మీద కుమ్మరిస్తాడంటే పడుకో పడుకో పడుకో, చల్లని గాలేస్తుంది. ప్రాణం ఎలా ఉంది?
కొంతమంది చూడండి, ఇంట్లో రావేళ్ళకి ఏంటి ఎక్కడొస్తే కరెక్ట్ గా పోయమ్మ పోస్తా అర్థం. నేను ఆన్లైన్ పే చేస్తానంటే నీకు ఎదురు వచ్చిందో అర్థం ఉంది. 11:30 11:30 భారంగా నిద్ర వచ్చేస్తే ఒక్కసారి ఆలోచించు. అది ఏ ఆత్మది? దురాత్మ. ఎక్కడ నువ్వు దీవించబడతావో అన్న ఉద్దేశంతో సైతం నిద్రపుస్తున్నాడు. హల్లెలూయా. వాక్యంలోకి వెళ్తున్నాను. నేను గమనించండి బిడ్డలారా, లోతును దేవుడు ఏం చేస్తున్నాడంటే సెపరేట్ చేసేసి, లోతుకు ముందు దేవుడు చెప్పిన, ఎవరే నానా ఆ పర్వతానికి వెళ్ళిపోరా, ఆ పర్వతానికి వెళ్ళిపోరా తల్లి, అక్కడుంటే నీకు సేఫ్ జోను. ఇదిగో అక్కడుంటే నీకు సేఫ్ జోన్. అంటే లోతు గారు ఏం చేస్తున్నారు బిడ్డలారా, ఆ పర్వతానికి వెళ్ళండి ఆయన, ఈ సోయారికి వెళ్తాడు. సోయారికి వెళ్ళడం వల్ల మొట్టమొదటిగా లోతు కోల్పోయింది ఏంటో తెలుసా బిడ్డలారా? తన భార్యను కోల్పోయాడు. లోతుకి వెళ్ళక ముందు భార్య ఉపస్తంభం అయిపోయిందా? అదే సోయారికి వెళ్ళక ముందు భార్య ఉపస్తంభం అయిపోయింది, వెళ్ళాక అయిపోయిందా? చెప్పాలి. ఆ వెళ్ళిన తర్వాతే సోయారికి వెళ్తున్నాడు. దేవుడు తన తీర్మానం చెప్తున్నాడు, ప్రభా నేను ఆ పర్వతానికి వెళ్ళను కానీ ఈ సోయారికి వెళ్తాను. భార్యను కోల్పోయి మిగిలింది ఎంతమంది? 3. ఈ 3తో ఆ సోయార్ ప్రాంతంలో నివసిస్తున్నప్పుడు అక్కడ అగ్నిగంటగా దిగిపోయడం చూసి ఆ చుట్టూ తగలడిపోతుంది. ఆ వేడి తట్టుకోలేక ఎక్కడ ఇతను కూడా చనిపోతాడేమోనని ఇతనికి ఏం కలిగిందంట? నేను అంటాను, ఇదే స్థానంలో కనుక ఒకవేళ అబ్రహాం ఉన్నట్లయితే ఖచ్చితంగా అబ్రహాం ఎవరికి ప్రార్థన చేసేవాడు? ప్రభువా ఈ ప్రాంతంలో నన్ను కాపాడుతానన్నావు కదా, ఈ ప్రాంతంలో నన్ను రక్షిస్తానన్నావు కదా, మరి ఏ శోధన లేకుండా నన్ను తప్పిస్తానన్నావు కదా ప్రభా, మరి ఇదిగో నాయన ఈ వేడి నాకు తగులుతుంది, ఈ ఫైనాన్షియల్ వేడి, ఈ ఫ్యామిలీ వేడి, ఈ జాబ్ వేడి, ఈ అనారోగ్యం అనే వేడి, ఈ అసమాధానం అనే వేడి నాకు తగులుతుంది నాయన. కాబట్టి ఈ వేడి నుండి నన్ను తప్పించయ్యాలి. ఎవరు ప్రార్థన చేయాలి? లోతు చేయాలి. కానీ లోతు ప్రార్థన చేస్తున్నాడా? ఏం చేస్తున్నాడు? ఆ ఏరియా నుండి పారిపోతున్నాడు, ఆ ప్రాంతం నుండి పారిపోతున్నాడు. ఈ రోజు నేను అంటాను, నువ్వు దేవుడి చిత్తంలోంచి బయటకు వచ్చేస్తున్నావు, దేవుడు వేసిన కంచెలోంచి బయటకు వచ్చేస్తున్నావు, దేవుడు వేసిన తీర్మానంలోంచి నువ్వు బయటకు వచ్చేస్తున్నావు. నువ్వు దేవుడి చిత్తంలో ఉన్నంత వరకు నీ మంచి చెడ్డలు ఎవరు చూసుకుంటారో చెప్పాలి, దేవుడే చూసుకుంటాడు. నువ్వు దేవుడి చిత్తంలో ఉన్నంత వరకు నీ యోగక్షేమాన్ని ఆయన చూసుకుంటాడు. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారండి, వీళ్ళు వద్దు వీళ్ళకి మూట తీసుకురావాలి. ఏంటా మూట? స్నాక్స్ అనే మూట. ఆ మూట తీసుకొస్తే మనం ప్రశాంతంగా ఉండట. ఒకవేళ వద్దు కంగారు మాత్రం మూట తేవడం మర్చిపోయామో ఇక మనశ్శాంతిగా మనం ఉండతారేలో ఆ మూట వీళ్ళకి ఇచ్చేయాలన్నమాట. ఇచ్చేస్తే నచ్చింది అంటారు, తిరిగి నాగేంతా వెళ్ళిపోతారు, తిరిగి నాగే వెళ్ళిపోతారు, అయిపోయింది. ఆ మూట ఖాళీ అయిపోయినా వీళ్ళకి ప్రార్థన అవుతాం. అప్పుడు వీళ్ళకి ప్రశాంతంగా. ఒకవేళ వీళ్ళ మూట తేలేదు అనుకోండి, మనకు అయిపోతుంది. ఇక ఆ రోజు ఆరాధన మనం ఉన్నట్టు. ఇప్పుడు దేవుడు అబ్రహాముకు ఏం చెప్తాడంటే కొన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడు, అవి దేవుడి దగ్గర నుంచి పొందుకుంటాడు. లోతుకి కొన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడు, బట్ లోతు ఎవరి దగ్గర నుంచి పొందుకోవట్లేదు చెప్పాలా? ఈ రోజు నువ్వు దేవుడి చిత్తంలోంచి నువ్వు బయటకు రావడం వల్లే నువ్వు ప్రమాదం పొందించుకుంటున్నావు. విషయం ఏంటంటే ఆ పర్వతానికి వెళ్ళమన్నప్పుడు లోతు ఆ పర్వతానికి వెళ్ళి ఉన్నట్లయితే తన భార్యను కోల్పోయేవాడా చెప్పాలా? తన భయపడేవాడా? తన బిడ్డలను కోల్పోయేవాడా? ఎప్పుడు భార్యను కోల్పోయాడు? ఇతడు సొంత స్వనీతి. ఈరోజు నీ స్వనీతి, నీ సొంత నిర్ణయాలు, నీ సొంత ఆలోచనలు ఒక దేవుడి చిత్తం కోసం కనిపెట్టడం ఉండదు. ఒక దేవుడి ఉద్దేశం, ప్రభా ఇది నీ చిత్తమా, ప్రభా ఇది నీకు ఇష్టమా, ప్రభా ఈ ఊరు వెళ్ళమంటావా, ప్రభా ఈ పనికి వెళ్ళమంటావా, ప్రభా ఈ ఉద్యోగం చేయమంటావా, ప్రభా వీళ్ళతో మాట్లాడమంటావా, ప్రభా ఇది చేయమంటావా, ఇది నీకు ఇష్టమా ప్రభా, ఇది నీ ప్రణాళిక ప్రభా అడుగుతున్నావా? అడగడం లేదు. మనకు దోచినట్టు మనం దూసుకెళ్ళిపోతున్నాం, మనకు తోచినట్టు మనం స్నేహాలు చేసేస్తున్నాం, మనకు తోచినట్టు కబుర్లన్నీ చెప్పేస్తున్నాం, మనకు తోచిన పనులన్నీ చేసేసి అంతా మేమే తీసుకుని మళ్ళీ తిరిగి ఎవరైనా చూస్తున్నాం చెప్పాలి. ప్రభువా
నీవు నన్ను ఎందుకు విడిచిపెట్టావయ్యా? కారణం ఏంటి? నువ్వేమో మొత్తం బురదంతా మేలేసేసుకుని దేవుణ్ణి టైట్ సర్ఫ్ తీసుకురమ్మంటే ఎలాగా? బురద వేసుకుంది ఎవరమ్మా? నువ్వు. లోతుకు సోయారు ప్రాంతంలో ఉండమని చెప్పాడు దేవుడు. యాక్చువల్లీ దేవుడు చెప్పింది ఏంటి? ఆ పర్వతంలో ఉండరా నాన్న. ఎప్పుడైతే లోతు ఆ పర్వతంలోకి వెళ్లకుండా సోయారు ప్రాంతానికి వెళ్ళాడో, లోతు కుటుంబానికి ఒకవేళ ఆ పర్వతంలో ఉంటే దేవుడి కంచి దేనికి ఎద్దును? ఆ పర్వతం దగ్గరే ఎద్దును. కానీ లోతు ఎక్కడ ఉంటున్నాడు? సోయార్లో ఉంటున్నాడు. సో నీ ఇష్టమే నా ఇష్టం అని దేవుడు దాన్ని ఊకొట్టి సోయార్ చుట్టూ దేవుడు కంచేసాడు. ఇప్పుడు సోయార్లో వచ్చిన అక్కడ చిన్న గలిబిలు ఏర్పడతాను, కానీ లోతు ఏం చేస్తున్నాడు? సోయార్ విడిచిపెట్టి బయటకు వచ్చేసి, కనీసం నేను ఒక మాట అంటాను, మిమ్మల్ని అడుగుతున్నాను, సోయార్ విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు ప్రభువా సోయార్లో ఉండలేకపోతున్నానయ్యా, ప్రమాదంగా ఉంది, ఆ పర్వతానికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, నన్ను వెళ్ళిపోమంటామని ఒక్క మాట ఎవరిని అడిగి ఉండాల్సింది? లోతు అడిగాడా? అడగలేదు. అక్కడ పొందుకున్న నష్టం ఏంటో చదువురాను. ఆ పర్వతంలోకి పోయిను, అతడును అతని ఇద్దరు కుమార్తెలను ఒక గుహలో నివసించింది. అట్లుండగా అక్క తన చెల్లెలతో, మన తండ్రి ముసలివాడు, సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకంలో ఏ పురుషుడును లేడు. మన తండ్రికి ద్రాక్షారసము త్రాగించి అతనితో శయనించి మన తండ్రి వలన సంతానము కలుగజేసి పొందుము రమ్మని చెప్పాను. ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షారసము త్రాగించిన తరువాత అతని పెద్ద కుమార్తె లోపలికి వెళ్లి తన తండ్రితో శయనించెను. కానీ ఆమె ఎప్పుడు శయనించెనో ఎప్పుడు లేచిపోయెనో అతనికి తెలియలేదు. మరునాడు అక్క తన చెల్లెల్ని చూచి, నిన్నటి రాత్రి నా తండ్రితో నేను శయనించి తిని, ఈ రాత్రి అతనికి ద్రాక్షరసము తాగించిన తరువాత నీవు లోపలికి వెళ్ళి అతనితో శయనించుము, అలాగున మన తండ్రి వలన సంతానము కలుగజేసి పొందుమని చెప్పాను. హల్లెలూయా. ఈ దురాత్మలో, తండ్రితో పాపము చేసే దురాత్మలో సోయాలో ఉన్నప్పుడు వెళ్ళి దీన్ని అటాక్ చేసినాయా? చెప్పాలా? శబ్దంగా మాట్లాడాలి. అటాక్ చేసినాయా? కారణం ఏంటి? సోయాల్లో ఎవరి కంచి ఉంది? దేవుడి కంచి ఉంది. ఈ రోజు నువ్వు దేవుడి కంచిలో ఉన్నంత వరకు నీ తలంపులు చెదిరిపో, నీ ఆలోచనలు చెదిరిపో. చెడు రాదు, చెడు రానివాడు దేవుడు. చెడు వైపు వెళ్ళనివాడు. నువ్వు ఎంత పరితపించిన ఆయన వెళ్ళనివాడు. కారణం ఏంటి? నువ్వు ఉన్న స్థలం చుట్టూ ఎవరి కంచి ఉంది? దేవుడి కంచి. దేవుడి భయం ఉంది అక్కడ. నువ్వు వన్స్ దేవుడి చిత్తంలో నుండి బయటికి వచ్చి, దేవుడి కంచెలోంచి బయటికి వచ్చి ఒక్క అడుగు కనుక బయటికి పెట్టావా, నీ పతనం నువ్వే తీసుకున్నట్లు. ఒక విధంగా చెప్పండి, నీ గొయ్య నువ్వే తీసుకున్నట్లు. సోయాన్ని ఎప్పుడైతే విడిచిపెట్టి వెళ్ళిపోయాడో లోతు, ఇట్లరా ఆల్రెడీ భార్యను కోల్పోయాడు. నేను అంటాను, ఒకవేళ ఈ కుటుంబం ఆ పర్వతానికి వెళ్ళిపోతే ఖచ్చితంగా ఆ పిల్లల్లో ఆలోచన రానివ్వడు దేవుడు. ఎవరిని వాడుకునేవాడు? వాళ్ళ తల్లిని వాడుకునేవాడు. తప్పురా, మీ నాన్నతో అలాంటి అసభ్య పనులు చేయకూడదు అమ్మా, తప్పు. మీకు తగిన వయసులో మీ వయసుకి తగ్గ భర్తలు లేకపోతే మీరు సైలెంట్ గా ఊరుకోవాలి. అంతేగాని తప్పమ్మా మీ నాన్నతో అసభ్యమైన పనులు మీరు చేయకూడదు అని ఎవరు గద్దించేవారు? కానీ ఆ ఛాన్స్ ఎవరు కోల్పోయారు? చేతులారా చెప్పాలి. ఎవరు కోల్పోయారు? లోతు కోల్పోయాడు. రెండవది, వయసులో ఉన్న పిల్లల్ని ఎట్టుకుని లోతు మందు తాగడం కరెక్టా? ఈరోజు ఎంతమంది కుటుంబంలో పిల్లలు ఎదుగుతున్న సమయంలో, ఆడపిల్ల ఇంట్లో ఎదుగుతున్నప్పుడు ఎంతమంది తండ్రులు తాగి ఇంటికి రావట్లేదు? కొడుకులు ఎదుగుతున్నప్పుడు కనీసం కొన్ని పిల్లలుగా ఉన్నప్పుడు అలవాటైందంటే ఒక అర్థం ఉంది. నీ కొడుకు ఎదుగుతున్నాడు, నీ కూతురు ఎదుగుతుంది, వాళ్ళని కళ్ళ ముందు పెట్టుకుని నువ్వు తప్పదాగా వచ్చి ఇంటికి వచ్చి నోటికి వచ్చిన కూతురు మాట్లాడుతుంటే రేపొద్దున నీ కూతురికి పెళ్లి అవుతుంది. గుర్తు పెట్టుకో, నువ్వు ఏది వెతుతావో అదే కొట్టావు. రేపొద్దున నీకు వచ్చే అల్లుడు నీకంటే తాగిపోతాడు అయిపోతాడు.
రేపొద్దు నీకు వచ్చే భార్య, నీకు వచ్చే అల్లుడు, నీకు వచ్చే భార్య కుటుంబం అలాగే తాగుబోతుల కుటుంబం అవుతుంది. ఎందుకు? నువ్వు ఏది విత్తావో అదే కోస్తావు. చాలా మంది నేను మానలేకపోతున్నావు, మానకపో, అలాగే ఉండు. ఇప్పుడు విత్తుతున్నావు కదా, రేపొద్దున కోద్ది కానీ. చూడండి, చిన్న విషయం చెప్తాను. మనం సంతానం తీసినా కానీ పిల్లలకి ఏమంటారు అనుకుంటాం? ఇది ఎవరి స్వభావం? మన స్వభావం. ఇప్పుడు తెలిసి నీకు వాక్యం తెలిసిన తర్వాత కూడా పరదగా అమ్మో నా వల్ల నా బిడ్డ భవిష్యత్తు పాడవకూడదు, నేను ఎలాగో పోయాను, నా ఆరోగ్యం ఎలాగో పోయింది, ఇదిగో నేను గనక మానుకోకపోతే రేపొద్దున నా కొడుకు జీవితం, నా కూతురు జీవితం నాశనం అయిపోతుంది తెలిసిన తర్వాత కూడా నువ్వు ఇంకా అదే వ్యభిచారంలో, అదే శరీర కార్యాల్లో, అదే మత్తు పానీయాల్లో, అదే లోకానుసారమైన శరీర అపవిత్రమైన జీవితంలో నువ్వు ఉంటాను అంటే మరొక లోతు కుటుంబం నీ కుటుంబంలో ఎగురుతుంది. 2 కుటుంబాలు మీకు చూపించాను, నేను ముగించబోతున్నాను. ఆస్తి కర్తగా నిలబడిపోయినటువంటి అబ్రహాము కుటుంబం. విషయం ఏంటంటే ఈ లోతు ఎవరికి తప్పుడు అవుతారు? వరుసకే అబ్రహాం. కానీ లక్షణాలు మాత్రం అలా లేవు. ఈరోజు నువ్వు చర్చకొచ్చినంత మాత్రం నీతిమంతుడు కాదు. ముందుగా చెప్పాను, ఎంతమంది చేతులు ఇద్దరు చెప్పండి దేవుని ప్రేమించే వాళ్ళు. ఇందాక చాలా ఆల్మోస్ట్ అందరూ ఎత్తేసాం. మరి ప్రేమిస్తున్నారని చెప్పిన మీ అందరూ ఆయన ఆజ్ఞలు గైకొంటున్నావా? మరి గైకొనలేనప్పుడు నువ్వు మొదటి యోహాను పత్రిక తీయండి, అది కూడా చూపిస్తాను. నాన్నోడితే కాబట్టి వాక్యం రిఫరెన్స్. ఈరోజు మన జీవితంలో ఎందుకు మనం దీవించబడబోతున్నాం అంటే మొదటి యోహాను పత్రిక మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనిన యెడల 2వ అధ్యాయము 3వ వచనం. దీని వలననే పేజీ నంబర్ 221 పేజీ కొత్త నిబంధన గ్రంథం చదవరా. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనిన యెడల, మనము ఆయన ఆజ్ఞలను గైకొనని యెడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకొందుము. ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు. ఇప్పుడు చెప్పండి, ఎంతమందికి యేసయ్య తెలుసమ్మా? చేతులు పైకెత్తాలి. ఎత్తిన చేతులకి దిగిపోయినాయండి. యేసయ్య తెలియదు, ఇక్కడ తెలిసిన వాళ్ళు ఎంతమంది చెప్పండి? నాకు యేసయ్య తెలుసు అన్న వాళ్ళు హల్లెలూయా. అమ్మా కొంతమందికి తెలుసా? నాకు యేసయ్య తెలుసు అన్న వాళ్ళు చేతులు పైకెత్తండి. ఓకే, మీ చేతులు అలాగే ఎత్తించండి. ఇప్పుడు వాక్యం చదవాలి తల్లి. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనని యెడల, దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకొందుము. ఆయనను ఎరిగి ఉన్నానని, ఇదిగో చేతులు ఎత్తిన మీ అందరికీ దేవుడు చెప్తాడు, ఆయన ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు. ఇప్పుడు ఆయన ఆజ్ఞలను గైకొంటే నువ్వు నీతిమంతుడు. ఆయన ఆజ్ఞలు ఏంటి చెప్పాలి. ఇక్కడ ఉన్నాయి కదా, ఏంటి? నీ దేవుడు నీ యెహోవాని నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఒకవేళ ఇంకా మనసులో మర్చిపోలేకపోతున్నాను అంటే చూసుకో, నువ్వు అబద్ధికుడు. అబద్ధానికి జనకుడు ఎవరు అంటే ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా నేను ఫాదర్ చేంజ్ అవ్వబోతున్నాడు. ఎవరి నుంచి ఎవరికి ట్రాన్స్ఫర్ అవ్వబోతున్నావు? యేసయ్య దగ్గర నుంచి సాతాన్ని తండ్రి అవ్వబోతున్నాడు. అబద్ధాన్ని. రెండో ఆజ్ఞ ఏంటి? పైన ఆకాశం అంతే గాని, కింద భూమి అంతే గాని, భూమి కింద నేల అంతే గాని ఏ విగ్రహమునైనను ఏ రూపమునైనను చేసుకోకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజించకూడదు. గుర్తుపెట్టుకో. ఈరోజు కింద పడిపోయిన డబ్బులు నువ్వు కల్లా కత్తుకున్నా కూడా నువ్వు దేవుడు ఆజ్ఞ అతిక్రమించినట్లే. ఒక మనిషికి అన్ఎక్స్పెక్టెడ్ గా నీ కాలు తగిలిన వెంటనే అతను నువ్వు సారీ చెప్తే కరెక్ట్. అతనికి సారీ చెప్పకుండా నువ్వు ఎలా చూడండి, అవసరం పెట్టారా తెలవతిలా అనుకుంటారు. ఏంటిది ఏంటి అర్థం? సారీ సారీ ఇదేంటి? అన్ఎక్స్పెక్టెడ్ గా తగిలేదు. డబ్బులు కింద పడి తీసుకో, ఈ డబ్బులు కింద పడిపోయినా అంతే గట్టిగా. ఏంటి చెప్పాలి? ఆరైతే ఏమి చేయాలి? లైట్ చేసి 4 గంటలకు శీతాకాలం వచ్చేస్తున్నాను, వర్షాకాలం
మొబ్బంతా పగలకి ఎమ్మంటుంది. అంటే 6 అయితేనే ఇయ్యాలా? ఈ లోపల ఒకవేళ 10 నిమిషాల్లో 6 అయితే ఇవా? చెప్పాలి. మంగళవారం పొద్దా, శుక్రవారం పొద్దా? ఎంతమంది ఉన్నారమ్మా పొద్దులు అమావాస్య ఏ మనుషులని చెప్పాడు ఆయన. 6 దినాలు దేవుడు సృష్టించిన దేవుడు ప్రతిరోజు ఏమన్నాడు ఆయన? ఇది మంచిది 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 అన్నాడు. నువ్వెవరు చెప్పడానికి కాదనడానికి? ఆయన ప్రతిరోజు మంచిది మంచిది అని చెప్పాడు ఆయన. నువ్వు నేను మధ్యలో అటుపడిలో లేచిపోయి ఈ రోజు మంచిది కాదండి, ఈ గడియ మంచిది కదా అన్నావు అనుకో, నెత్తిపై పండగ కట్టాడు. గుర్తుపెట్టుకోండి, పూజింపకూడదు, ఆచారాలు ఆచరించకూడదు. బైబిల్లో అన్ని ఆచారాలు అలా పాటించడానికి అర్థం ఉంది. ఆ బ్యాచ్ మనకు సంబంధం లేదు. మనం ఆ బ్యాచ్ కాదుగా. మనం దేవుడు పెట్టలేదు, మనం వాక్యం తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఏం చేయాలమ్మా? వాక్యాన్ని అటాచ్ అవ్వాలి. ఏమన్నాడు? ఎవరైతే ఆయన ఆజ్ఞలు గాయకొన్నారో వారు అబద్ధికులు. అబద్ధికులు అంటే ఎవరికి సంతానం? ఇప్పుడు నువ్వు సత్యం చెప్పే వ్యక్తివైతే ఈ రోజు నీకు ఆజ్ఞలు తెలియాలి. తెలిస్తే నువ్వు పాటించాలి. పాటిస్తేనే నిజంగా యేసయ్యను ప్రేమిస్తావు. యేసయ్యను ప్రేమిస్తేనే నేను ఆస్తికర్తగా చేస్తాడు. యేసయ్యను ప్రేమిస్తేనే నువ్వు ఆయన ప్రేమిస్తావు. నువ్వు యేసయ్యను ప్రేమించబడితేనే తండ్రి కూడా నేను ప్రేమిస్తాడు. తండ్రి చేత నువ్వు ప్రేమించబడితే నిత్య రాజ్యంలోకి వెళ్తావు. ఇదంతా చేయడం. ఇందులో ఒక లింక్ తెగిపోయినా నువ్వు వెనక్కి వెళ్ళిపోతావు. పట్టాలో ట్రైన్ ఇంజిన్కి బోగికి ఒక్కొక్క బోగి ఒక్కొక్క మధ్యలో ఏమై ఉంటాయి? కరెక్ట్ లింక్ అప్ అయి ఉంటాయి. ఇప్పుడు ఇది కూడా అంటే నువ్వు యేసయ్యను ప్రేమిస్తున్నానని చెప్పి జస్ట్ యేసయ్యని నేను ప్రేమిస్తా ఇలా నోడుతో చెప్పి సినిమా చూస్తాను, సినిమా పాటలు ఎట్టుకుని అడ్డుకొని చెట్టుకుని ఇలా ఊగిపోతానంటే జస్ట్ నోడుతోనే ప్రేమిస్తున్నావు. హృదయం ఎక్కడ ఉందమ్మా? చెప్పాలి. సైతాన్ దగ్గర ఉంది. గుర్తుపెట్టుకున్నావు. అబద్ధికులు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. గుర్తుపెట్టుకోండి. 3వది ఏమున్నది అక్కడ? ఆజ్ఞ. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా. కొంతమంది తిట్టాల్సిన తిట్లని తిట్టేసి, పెట్టాల్సిన శాపరాత్రాన్ని పెట్టేసి లాస్ట్ లో ఫైనల్ ఎండ్ ఒక ట్యాగ్ వేస్తారు. ఏంటి? దేవుడు చూసుకుంటాడు. ఏంటమ్మా? నువ్వు చేయాల్సిన పెంటంతా చేసి దేవుడు ఉన్నాడు, దేవుడు నన్ను అన్నావు కదా. ఈ డైలాగ్ ఎప్పుడు రావాలి? ఫస్ట్ రావాలి. కానీ మనం ఏమంటాం? మొత్తం తిట్టాల్సిన తిట్లు పంచాంగాలన్నీ చదివేస్తాం. అన్ని చదివేసి అంతా ఏడ్చేసి నన్ను అన్నావు కదా, నేను దేవుడికి ప్రార్థన చేస్తాను. దేవుడికి అప్పుడు చెప్తానంట, హలో నీ దేవుడు అన్ని చూసే దేవుడు. 4వది చదువురా. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు. అదిగో నీకు కుదిరినప్పుడు ఒకలాగా, కుదరలేనప్పుడు ఒకలాగా, నచ్చితే ఒకలాగా, నచ్చితే ఒకలాగా కాదు. ఆదివారం ఎవరి దినమంట? అది నీకు ఎంత బిజీ షెడ్యూల్ అయినా నువ్వు దేవుడి సన్నిధిలో ఉండాలి. అది కూడా ఎలా ఆచరించాలంట? పరిశుద్ధంగా, స్నానం చేయకుండా కాదు. కొంతమంది చూడండి పై మేకప్ లేస్తారు, మొహం కడిగిసుకుని ఏం చేస్తారు? ఎంత పౌడర్ తీసుకుని వచ్చేస్తారు, సెట్ కొట్టుకుని వచ్చేస్తారు. హలో ఎవరిగా తగులుతున్నాయి. మొన్న చెప్పాడుగా వాక్యం అయ్యగారు చెప్తూ పందులు అనగానే కొంతమంది స్నానం 2 రోజులు. మరి అది అంటే ఆదివారం మిగతా రోజుల నుంచి ఈ చేయకపోతే నీ ఇష్టం. ఒక రోజుకు 2-3 సార్లు చేస్తారని నాకు మా ప్రాణాలు చల్లగా ఉండవు. మరి నువ్వు కొంతమంది 2 రోజుల వరకు తానం చేయండి. అమ్మో నేను మామూలు బ్యాచ్ కాదు బాబోయ్. అసలు తానం చేయకుండా ఎలా ఉండకపోతే అసలు మనకి అసలు ఎలా నిద్రపడుతుందో కొంతమంది తెలియదు. ఏం చెప్పు తిండి అంటే రెస్ట్. గుర్తుపెట్టుకోండి. మన షర్ట్ మనం వేసుకున్న ఉదయం వేసుకున్న బనియను, ఉదయం వేసుకున్న ఈ షర్ట్, ఈ ఏదైతే వేరుందో బట్టలో ఒక్క పూట ఉంచుకొని తీసి మళ్ళా వేసుకోవడానికి మనకి మనసు ఒప్పుతుందా? కానీ కొంతమంది ఏం చేస్తారు? స్నానం చేసి తిరిగి మళ్ళా అయ్యి వేసేసుకుంటారు. అయ్యి బాబోయ్ సూపర్. నువ్వు సబ్బు కోసం ఆలోచిస్తున్నావో ఉతకడం కోసం ఆలోచిస్తున్నావు అది తెలియదు. కానీ నీకు లేనిపోయిన రోగాలంటే బాడీకి అటాక్ అవుతాయి. కారణం ఏంటి? ఆ క్రిములన్నీ నీకు అటాక్ అవుతాయి. ఇక్కడ గమనించండి, మిగతా 6 రోజులు 6 రోజులు స్నానం చేయకపోతే నీ పర్సనల్. కానీ 7వ రోజు ఖచ్చితంగా తలస్నానం చేసి ఎక్కడికి రావాలమ్మా? దేవుడి మందిరంలోకి రావాలి. కనీసం ₹1 షాంపూ అన్న కొనుక్కో. కొంతమంది తలస్నానం షాంపూ కూడా వాడుకోరు. ఏం చెప్పిన సబ్బుతోనే ఇలా తీసుకుంటారు. నీకు ఎంత బడ్జెట్ పక్కన చూసుకోమన్నా. హల్లెలూయా.
పరిశుద్ధంగా ఆచరించాలి, పవిత్రంగా ఉండాలి, దేహశుద్ధి ఉండాలి, ఆత్మశుద్ధి ఉండాలి. 5వ వచనం చదవాలి. నీ దేవుడు యెహోవా నీవు దీర్ఘాయుష్మంతుడు అయినట్లు. అదిగో ఏం చేయాలంటే ఈరోజు ఫాదర్స్ డే కదా, ఎంతమంది తండ్రులకు దినోత్సవం చెప్పారమ్మా? హ్యాపీ ఫాదర్స్ డే చెప్పాలి. ఎంతమంది చెప్పారు మీ తండ్రులకి? చెప్పలేదు కొన్నాళ్ళు. మా అమ్మాయి అయితే నాకు చెప్పింది, ఇదిగోండి వాక్యంలో కూడా పెట్టింది. డాడీ నువ్వు ఆరాధన చేసేటప్పుడు చెప్పు డాడీ, అందరికీ చూపించు, నేను ఇచ్చేదని చూపించేది మరీ నేను ఎక్కడ మర్చిపోయాను, బైబిల్లో పెట్టింది. ఈ సందర్భం కోసం కానీ చూస్తాను. ఇప్పుడు వచ్చింది హ్యాపీ ఫాదర్స్ డే. నేను అంటాను హ్యాపీ ఫాదర్స్ డే, హ్యాపీ మదర్స్ చేసుకోవడం తప్పు కాదు. కానీ దేవుడు నీవు బ్రతుకు దినములు, నువ్వు ఎన్ని రోజులైతే బతుకుతావో బతికినంత కాలం తండ్రి తల్లిదండ్రుల క్షేమాలు చూడాలి. కొంతమంది చూడండి, నువ్వేమైపోయినా సంబంధం లేదు, నేను వంటే చాలు, ఆ తిన్నారా ఉన్నారా అయ్యే పట్టించుకోవాలి. మా నాన్నగారు 2010లో మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. నాకు 2 అక్కలు చెల్లి, నేను 4 సంతానం మా అమ్మగారు. ఇప్పటికీ మా పెద్దకు విజయవాడలో ఉంటారు. ఎన్నిసార్లు అడిగా, రే నీ దగ్గరే కదా అమ్మ, నా దగ్గర కూడా వచ్చినట్టే. సేమ్ ఏరా, అమ్మ నా దగ్గర ఉంటాను. 2 అక్కలు చెల్లి ఉంటాయి, అమ్మ నా దగ్గర ఉండాలండి. దాదాపు 2010 నుండి బిడ్డలారా 2022వ సంవత్సరం వరకు నాతోనే వచ్చి 12 సంవత్సరాలు అమ్మ నాతో ఉంచుకున్నాను. నా అండలోనే ఉండాలండి ఉంచుకున్నాను. తర్వాత 2022లో నా సహోదరి జీవితంలో చిన్న అనివార్య కారణం జరగడం వల్ల తనకు ఇప్పుడు అటాచ్డ్గా ఈ దగ్గరలోనే పైన ఎట్టుకున్నాడు, చిచ్చు పైన ఎట్టుకున్నాడు. ఒకవేళ దూరం అయితే ప్రతిరోజు అమ్మని చూడడానికి అవదండి. ప్రతిరోజు పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి తిన్నావా, ఉన్నావా, ఏం చేస్తున్నావు చిన్న చిన్న ఇష్యూ జరిగిన నా దగ్గర వస్తాం. మరి ఈరోజు ఎంతమంది పిల్లలు ఉన్నారమ్మా? మీ అమ్మతో మాట్లాడి ఎన్ని రోజులైంది? మీ నాన్నతో మాట్లాడి ఎన్ని రోజులైంది? అసలు మీ అమ్మ క్షేమం కోరుకుంటున్నావా? అసలు మీ నాన్న క్షేమం వాళ్ళు తిన్నారా, ఉన్నారా పట్టించుకున్నావా? అబ్బే మనం కడుపు నిండితే చాలు. గుర్తుపెట్టుకో, నీ తండ్రిని తల్లిని ఏం చెప్తున్నాడు ఆయన? సన్మానించి. చాలా మంది పిల్లలు ఉన్న జనరేషన్ ఎలా తయారైందంటే వీళ్ళ అమ్మ ఇష్టం లేదు, ఇంకా వీళ్ళ నాన్న ఇష్టం లేదు, వీళ్ళ ఇష్టమే. ఇంకా వీళ్ళకి ఎవరు ఇష్టం పడితే తెలిసే పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకో, ఏదో ఒకరు తప్పిపోయిన కుమారుడు స్థితి వచ్చేది నీకు. తప్పిపోయిన కుమారుడు ఎవరిష్టాన్ని తృణీకరించి వెళ్ళిపోయాడు. తండ్రి ఇష్టం లాస్ట్కి ఏమైపోయింది? బాబు 10 రూపాయలు ధర్మం చేయండి అమ్మా, బాబు ఒక పూట ఒక అన్నం ఉంటే పెట్టిన ఆయన ఈ స్థాయికి వచ్చేసాడు. చివరికి అది కూడా లేదు. అది కూడా లేక ఏం తిన్నాడంట? గుర్తుపెట్టుకో, నీ తండ్రికి తల్లికి నువ్వు సన్మానించడం, ఆయనకు లోబడాలి, వారిని గౌరవించాలి. నువ్వు పెళ్ళైపోయి నువ్వు ఒక స్థాయిలో సెటిల్ అయినా నీ తండ్రి క్షేమం కోరాలి, నీ తల్లికి. ఎందుకంటే రేపన్న రోజు నువ్వు కూడా నీ పిల్లలు పెద్ద అయ్యాక నిన్ను అలా చూడాలంటే ఇప్పుడు నీ తల్లిని నువ్వు తండ్రిని ఏం చేయకూడదు? విడిచిపెట్టకూడదు. ఎందుకంటే నువ్వు ఏది విత్తుతావో. చూడండి, మా నాన్నగారు, మా అమ్మగారు ఉండేవారు. మా అమ్మమ్మ గారికి పిల్లరా 5 కొడుకులు, 3 కూతురు, 20 మంది సంతానం. 8 మంది సంతానంలో ఒక్కొక్కరు ఒక్కొక్క నెల పంచుకునేవారు. మా నాన్నగారు, మా అమ్మమ్మ గారు ఒక నెల ఒక పెద్ద మావయ్య గారు, 2వ నెల చిన్న మావయ్య గారు, 3వ నెల ఇంకో మావయ్య గారు, అలాగా అందరూ తల పంచుకునేవారు. ఒక నెల పెద్దమ్మ గారు, ఒక నెల ఇంకో పెద్దమ్మ, ఆ తర్వాత మా అమ్మగారు. మా నాన్నగారికి మా అమ్మమ్మ గారి చాలా గౌరవం. మా అమ్మగారు అనేవారు, మా నాన్నగారు అనేవారు మా అమ్మమ్మ గారి విషయంలో, అమ్మా అత్తయ్య గారు అక్కడెక్కడ ఎందుకండి, ఉండిపోండి ఇక్కడ చూసుకుంటాను అని చెప్పి అనేవారు. కానీ మా అమ్మమ్మ గారికి కొడుకుల మీద ప్రేమ అధికంగా ఉండడం వల్ల, లేదండి నేను అందరినీ చూడాలండి అని అందరికి వెళ్ళేవారు. బిడ్డలారా, కొన్ని సంఘటనలు, కొన్ని సందర్భాల్లో మా అమ్మమ్మ గారి జీవితంలో కొన్ని గాయపరిచే సంఘటనలు జరిగాయి. అలాంటప్పుడు మా అమ్మమ్మ గారు మా ఇంట్లోనే ఎక్కువ నెలలు ఉండిపోయేవారు. మేము సరదాగా ఉండేవాళ్ళు. బాగా చిన్నపిల్ల వయసు అనమాట. బాగా చిన్నపిల్ల వయసులో ఆవిడ యోగక్షేమాలు చూసుకునేవాడు. చూడండి, మా మావయ్యలందరూ ఫైనల్ స్టేజ్ వచ్చే వరకు ఆవిడ విషయంలో శ్రద్ధ తీసుకోలేదు, కానీ మా అమ్మగారు తీసుకున్నారు. హల్లెలూయా. ఆవిడ అప్పుడు విత్తినది ఇప్పుడు ఎవరి విషయంలో పోతుంది చెప్పాలి? మా విషయంలో పోతుంది. హల్లెలూయా. ఇప్పటికి చిన్న కంప్లైంట్ వచ్చినట్టు వెంటనే అలర్ట్ అయిపోతుంది. హల్లెలూయా.
ఎందుకంటే ఈ రోజు నువ్వు విత్తుతున్నావు, రేపొద్దున కోస్తావు. ఇప్పుడు నువ్వు ఎంత నీ తల్లిని తండ్రిని ఎంత పిల్లలు ఎవరుస్తున్నారు కదా మీరు ఇక్కడ ఎవరి పిల్లలు మీ తండ్రిని మీ తల్లిని ఎంత జాగ్రత్తగా ఇప్పుడు చూసుకుంటే రేపొద్దున మీరు పెద్దోళ్ళు అయ్యాక మీకు 2-3 టికెట్లు వస్తాయి కదా, ఆ టికెట్లు మిమ్మల్ని అలా చూసుకుంటారు. ఆల్రెడీ నడి వయసులో ఉన్నారు కదా, వివాహం అయ్యి పెళ్లిడికి వచ్చిన కూతుళ్ళు, పెళ్లిడికి వచ్చిన కొడుకులు, వయసులోకి వచ్చిన కూతుళ్ళు తల్లిదండ్రులారా మీకు చెప్తున్నాను, ఆల్రెడీ నీ తండ్రి నీ తల్లి ఒకవేళ ఉండుంటే ఖచ్చితంగా ఈ వాక్యం బట్టి ఏం చేయాలి చెప్పాలి. కనీసం రోజుకి ఒకసారి ఫోన్ చేయి చాలు, ఇంకేం అక్కర్లేదు. 90% నీ దగ్గర పెట్టుకో. ఒకవేళ నీ దగ్గర ఉండలేని పరిస్థితి అయితే ఏం చేయాలి, ఒక్కసారి ఫోన్ చేసి అమ్మా తిన్నావా, అన్నా తిన్నావా, చాలు. ఇది చాలు, ఇంకేం అక్కర్లేదు. ఆ ఒక్క మాట చాలు, నా కొడుకున్నాడు, చాలు నా కూతురు ఉంది అని అనుకుంటాడు. ఏమండి ఇది పాస్టర్ గారు చెప్తున్న ఏముంది, అది ఎవరు చెప్తున్నామో నీ తండ్రి నీ పరలోకపు తండ్రి చెప్తున్న మాట నువ్వు ఎలా నువ్వు దీర్ఘాయుష్మంతుడై ఉండినట్లు సన్మానించడం అంటే మెల్లో బొకేసి హ్యాపీ మాత్రం చేసి సెల్ఫీ పెట్టడం కాదు. ఏంటి బతికినంత కాలం వాళ్ళు మంచి చెడ్డలు చూడు. కొంతమంది ఏమంటారంటే మా ఆవిడ ఒప్పుకోవట్లేదంటే, మా ఎవరు ఒప్పుకునేది? ఆవిడేమో వాళ్ళ అమ్మని బాగా చూస్తాడా, మీ అమ్మను చూడటానికేమో వంకలెడతాడా, ఈయనేమో ఈ అమ్మని బాగా చూస్తాడా, మీ అమ్మను చూడడానికి వంకలెడతాడా? బుద్ధి పెట్టుకో. ఒకవేళ అలా వంకలిట్టే భార్యలారా ఇక్కడ ఏమన్నా ఉంటే నీ టెంకలు వేపెడతాడు దేవుడు. వంకలిట్టే భర్తలారా ఇక్కడ ఉంటే మీ టెంకలు వేపెడతాడు దేవుడు. ఎందుకు? రేపు పొద్దున నీకు పిల్లోడు వచ్చింది కదా, అప్పుడు ఆ పిల్లోడు పెద్దోళ్ళు అయిన తర్వాత ఎవరినైతే నువ్వు ద్వేషించావో అదే కొడుకు రేపు పొద్దున నిన్ను ద్వేషించాడు. నాకు మా అమ్మే కావాలి అంటాడు. అప్పుడు నీ పరిస్థితి ఏంటి? నాకు మా నాన్నే కావాలంట. అప్పుడు నీ పరిస్థితి ఏంటి? అప్పుడు ఆ స్థాయి రాకూడదని ఇప్పుడు నువ్వేం చేయాలి? విత్తడం అంటే ఏంటి? వాళ్ళని మంచిగా చూసుకో. ఒకవేళ సత్యం మనల్ని ఏం చేస్తుందంట, ఇప్పుడు దాకా నీకు తెలియదు కాబట్టి క్షమించేస్తున్నాడు. ఈ సత్యం నాకు తెలియదు పాస్టర్ గారు, అందుకని ఎన్ని రోజులు మా ఆవిడ మాట అన్నారండి, మా ఆయన మాట అన్నారండి. అదిగో నువ్వు తెలియదు కాబట్టి క్షమించేస్తాడు. బట్ ఇప్పుడు తెలిసిందిగా, ఇప్పుడు విన్నావు కదా. ఇప్పుడు విన్నా తర్వాత కూడా ఇప్పటికీ గిరిగీసుకుని నేను ఎక్కడే కూర్చుంటానంటే నువ్వు విత్తుతున్నావు. ఈ క్షణం నుంచి కౌంటర్ స్టార్ట్ అవుతుంది. హల్లెలూయా. 6వ వచనం చదువు రాత్రి. నరహత్య చేయకూడదు అని అందరికీ చెప్పాను. నోరుంది, కొంతమందికి నోరుంది కదా ఏం చేస్తారు బిడ్డలారా, ఇక చిన్న పెద్ద బావి వరుస తారతమ్యత ఉండదు, వెచ్చల విడిగా మాట్లాడతారు. వయసుతో భేదం ఉండదు. ఆ ఏంటి ఏ పెద్దోళ్ళు నీకండి ఆ అయితే ఏంటి, నేను ఇలాగే మాట్లాడతాను. నా పద్ధతి ఇంతే. బైబిల్లో ఉంది మత్తయి సువార్త 5వ అధ్యాయంలో నీ పొరుగువాడు నువ్వు దూషించకూడదు. ఒకవేళ నోటికి వచ్చినాడు వాడిని వ్యర్థుడంట, అక్కడ ఏం చేసినట్టంట, హత్య చేసినట్టు. చివరిగా 7వ వచనం, వ్యభిచరింపకూడదు. పాత నిబంధనలు ఏంటమ్మా, పరాయి పురుషుని ఆల్రెడీ వివాహం అయ్యి భర్తుండి వివాహమై భార్య ఉండిన స్త్రీని సైనిస్తే లేదా వారితో పాపం లైంగికంగా సంబంధం కలిగి ఉంటే అది వ్యభిచారం. వివాహానికి ముందు శరీర కార్యాలు యవనస్తులు తెచ్చుకునేది జారత్వం వేరు, వ్యభిచారం వేరు. అది పాత నిబంధనలో శరీరపరంగా సంబంధం కలిగి ఉండేది. బట్ కొత్త నిబంధనలో దేవుడు ఎలా షార్ట్ కట్ చేశాడు దాన్ని చెప్పాలి. నీ పొరుగు వారి భార్యను, పరాయి స్త్రీని మోహపు చూపుతో ఒకవేళ చూస్తే అక్కడికక్కడ ఆమె తాతడు అతడు ఆమె ఏం చేసినట్టు బిడ్డలారా చెప్పాలా, వ్యభిచారం చేసినట్టు. ఇప్పుడు చెప్పండి, రోడ్డు మీద వెళ్ళిపోతున్నాం, ఎవరో ఒక అందమైన సౌందర్యం కలిగిన ఒక స్త్రీ పురుషుడు కనపడ్డారు, వెంటనే మన తల ఎలా ఉండిపోలే, మనం ఏం చేస్తాం, కళ్ళకి ఏం చెప్తామమ్మా, పని చెప్తాం, నోటికి ఏం చేస్తాం, పని చెప్తావు. నువ్వు కళ్ళకి నోటికి పని చెప్తే అక్కడికక్కడే నువ్వు తప్పు చేసుకుంటావు. 9వదికి ఏం చెప్తున్నాడు అక్కడ చెప్పాలి, దొంగలు ఇవ్వకూడదు. మొన్న ఆల్రెడీ నేను చెప్పాను, నేను అదే షార్ట్ కట్ లో చెప్పుకుంటా పోతున్నాను. పాత నిబంధనలో దొంగతనం అంటే నీది కాడిదలను తీసుకోవడం. అదే మలాకీ గ్రంథంలో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే బిడ్డలారా,
నీవు దశమ భాగం దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఇవ్వవలసిన 10వ భాగం దేవుడికి ఇవ్వకపోతే దేవుడు ఏం చెప్తాడు? నిన్ను దొంగ. 10వ నీ పొరుగువాడికి ఏదైనాను ఆశపడు. నీది కాంతి, అది డబ్బు అయినా వస్తువైనా. చాలా మంది పక్కన కూరలు ఇస్తారు, చార్లు ఇస్తారు, పులుసులు ఇస్తారు. వీళ్ళు ఏం చేస్తారు? ఆ గిన్నె బాగుందనుకోండి తీసుకెళ్లి సన్సెట్ ఎక్కించేస్తారు. సన్సెట్ ఎక్కించేసి మూల దూసేస్తారు. తీసేసి అంటారు. రాసేసి వాళ్ళకి ఏం చెప్తారంటే మొన్న ఇచ్చేసారండి అంటారు. వాళ్ళేమో చెప్పాలి మాకు ఇవ్వలేదండి అంటే. నీది కానీ సింసా కూడా దగ్గర ఉండకూడదు. గుర్తుపెట్టుకో. ఒకవేళ ఎవరన్నా ఇప్పుడు దాకా ఉంచుకుని ఇంటికి ఇచ్చేయండి అమ్మా, నీకు ఆశీర్వాదాలు రాకుండా నీ సింసయే కారణం. ఆ గిన్నె, ఆ సొట్ట గిన్నె కారణం. ఆ సెంపు కొంతమంది చూడండి కొత్త జగ్గు కనబడుతుంది దొరికిపోతారు. మేము ఎదురుకు వేరే ఏరియాలో ఉండి మనం కొత్త సబ్బుడు పెట్టుకునే మాయం. వెనకాల లైన్గా 4-5 వాషర్లు ఉండి ఆ వాష్రూమ్ దగ్గర బయట పెట్టుకునే వాళ్ళు. ఆ వాష్రూమ్ లో పెడితే అప్పమాన కింద పడిపోతారు. పక్కనే వాడ తెట్టుకుంటే ఇల్లు వచ్చేసరికి సబ్బు ఉండేది కానీ డొక్కు ఉండేది కాదు. కొత్త డొక్కు మాయం. మళ్ళీ ఎవరినైనా అడుగుతాం ఆ డొక్కు ఏమన్నా అప్పుడు ఒకసారి చూసుకునేవాడిని. ఏమన్నా ఈ టైం కనబడుతుందంటే ఆ డొక్కుతో మరి ఇంట్లో ఏం చేస్తారో తెలియదు. స్నానం చేసే డొక్కుతో ఇంట్లో ఏం చేసుకుంటారా? హల్లెలూయా. కొంతమంది డొక్కు దొంగలు, సింసా దొంగలు, గిన్నె దొంగలు, కొంతమంది డబ్బు దొంగలు. వీళ్ళది కాంతి ఏమన్నా ఒక 10 రూపాయలు ఇక్కడ దొరికింది అనుకో పట్టించుకోకూడదు. నీకు విషయం చెప్పంటారా? ఈ 10 నీ లంచకి నీ చేతుల కోల్పోతున్నట్లు లెక్క. ఈ 10 నువ్వు తీసి జేబులు పెట్టుకున్నా చూడు. దీనివల్ల దేవుడు నీకు ఇవ్వబోతున్న ₹1,00,000 ఆశీర్వాదం నువ్వు ఏం చేస్తున్నావు? చేతులారా కోల్పోతున్నావు. అదే నీది కాంతిని వదిలేసావనుకో నీ డబ్బులు వచ్చి నీ అకౌంట్ లో పడతాయి. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి. ఇది దేవుడు ఆజ్ఞ. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ఆయన ఆజ్ఞలు ఎవరైతే గైకొంటారో వారు దేవుని ఎరిగిన వారు. ఎవరైతే దేవుణ్ణి ఎరుగుతారో వాళ్ళు ప్రేమించిన వారు. ఎవరైతే దేవుడి చేత ప్రేమించబడతారో వారు తండ్రి చేత ప్రేమించబడతారు. ఇప్పుడు దేవుణ్ణి ప్రేమించిన వారిని దేవుడు ఏం చేస్తాడన్నాడు? ఇప్పుడు వాక్యంలో ఇప్పుడు చెప్పండి, ఆస్తికర్తగా మారడం మన చేతుల్లో ఉందా దేవుడి చేతుల్లో ఉందా? చెప్పాలా? దేవుడు ఎందుకమ్మా అడుగుతున్నారు? నన్ను దీవించిన ఆయన అని. ఎవరి చేతిలో ఉంది? నీ చేతుల్లోనే ఉంది. ఈ సత్యం నీకు తెలియదు కాబట్టి ఇన్ని రోజులు సైతం నేను మోసం చేశాడు. కాబట్టి సత్యాన్ని దేవుడు నీకు తెలియపరిచాడు. ఖచ్చితంగా ఈ ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ అంటే నాడు అబ్రహాము వలె ఆయన ఆజ్ఞను గైకొని, ఆయన చిత్తాన్ని గైకొని రెండింతలుగా దీవించబడతావు. లోతు వలె ఆయన ఆజ్ఞను గైకొనకుండా, ఆయన చిత్తాన్ని గైకొనకుండా నువ్వు ఒక గిరి గీసుకుని, నువ్వు ఒక ఆలోచించి అక్కడే ఉండిపోయి ఇదే నా సోయారు, ఇదే ఆ పర్వతం అనుకుని అక్కడే ఉండి శపించబడతావు. చాయిస్ నీకేస్తుంది. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధము నమ్మకము కలిగిన ప్రియములకు తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు